ఆవశ్యకతలు, అనుభవాలు, ఆత్మపూర్వైనటువంటి దైవ సేవకులు మనతో ఉండి ప్రభువును కనపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ప్రకై మరొకసారి వారికి నా ఉదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ సమయాన్ని వారికి అర్పిస్తున్నాను. అలాగే సక్కగా బట్టి ప్రభుత్వం సర్వమహిమగణుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందునుగాక. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో రక్షకమైన వందనాలండి. అందరికీ వందనాలు. నన్ను ప్రేమతో దైవ సేవకుడు తండ్రి సమానుడు అబ్రహామయ్య గారు, అలాగే అమ్మగారు షారూఖ్ గారు మరి మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ విషయం మొదట్లో ఎప్పటికైనా చెప్పచ్చు. వారు ప్రార్థన విధానం కానీ వారు నడిపింపు కానీ దేవుని సంధిలో మేము వాస్తవంగా వారు చేసిన ప్రార్థనను బట్టి చాలా విజయాలు చేశాం. దేవుని స్తోత్రాలు. ఈరోజు మరి ప్రత్యేకంగా నాన్నగారు ఇక్కడికి పిలిచి వాక్య పరిచర్య మా సంఘంలో కూడా ఒకసారి అందించాలి అని చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పలేకపోయాను. ఎందుకంటే పెద్దవారికి ఎదురు చెప్పడం అంటే మామూలు తండ్రి సమానులు, వయసులో పెద్దవారు, దైవికంగా కూడా మరి వారు చాలా అనుభవములు వారి సాక్ష్యంతో పంచుకుంటే చాలా కలిగించారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అబ్రహామయ్య గారు కానివ్వండి, అమ్మగారు కానివ్వండి, ప్రత్యేకంగా నా విషయంలో చాలా ప్రార్థన విన్నపాలు నేను తెలియపరిచినప్పుడు కానివ్వండి, ఈ మధ్య కోవిడ్తో బాధపడుతున్నప్పుడు సుమారుగా 20 రోజుల వరకు హాస్పిటల్లోనే ఉండటం జరిగింది. 3 రోజులు కోమాలోనే ఉన్నారు. 3 రోజులు కోమాలోనే ఉన్నప్పుడు దైవజనులు అమ్మగారు కానివ్వండి, అయ్యగారు కానివ్వండి, రోజు మనకు న్యూస్ పేపర్ రావడం లేట్ అవుతామో కానీ అమ్మగారు అయ్యారు ఉదయకాలం పొద్దున్నే ఫోన్ చేయటం, ఫోన్లో పలకరించడం, ప్రార్థన చేయటం, ఇటువంటి ఆదరణ మరి దైవజనులలో నేను చూశాను. చాలామంది దైవజనులు ఉంటారు కానీ ఏదో చేస్తే మనం ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారు కానీ పట్టించుకొని ప్రార్థన చేసేటువంటి సేవకుల్లో మొదటి సేవకునిగా నేను చూశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మరి ప్రత్యేకంగా సేవకుల దినోత్సవం. పాస్టర్స్ అందరూ కూడా బిజీగా వారి సంఘాలలో ఆరాధన క్రమాలు, ఆదివారపు ఆరాధన క్రమాలు ఉంటాయి. అందులో మీకు ఈరోజు ప్రత్యేకంగా పస్కా పండుగ అంటే ఈ రోజున ప్రభు బలారాధన ఆచరించేటువంటి క్రమం. ఈ క్రమాలలో మరి మీతో కలిసి మేము మాతో కూడా మీరు అందరం ప్రభువును స్తుతించే బాధ్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినందుకే ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రభు మనకి ఏ వాక్యం అయితే అందిస్తున్నారో ఆ వర్తమానాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయం మీది మేమందరము మీ పిల్లలు మీ మాటలు వింటూ కొరకు వచ్చామయ్యా. ఆశతో వచ్చిన మాతో మీరు మాట్లాడండి. ఏ మాటలు అయితే మాతో మీరు మాట్లాడబోతున్నారో ఆ మాటలు నాకు అందిస్తూ ఉండగా, విరించి వడ్డిస్తూ ఉండగా దాన్ని విని తిని సమృద్ధిగా సంతోషంగా మేము నడిపించబడే గొప్ప బాధ్యత మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు. మీ చిత్తానుసారమైన ఆశీర్వాదకరమైన మాటలు మాకు మీరు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకొని కృపచూపు సహాయం చేసి మహిమ పొందమని నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి గణపరుస్తూ అడిగి వేడుకలు పొందుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళి చిన్న వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం.
దైవజనులు అబ్రహాం అయ్యారు మాకు చాలా స్థిర పరిచయస్తులైనప్పటికీ ఆయన త్యాగాల గురించి నేను ఒక చిన్న మాట చెప్పాలంటే, ఇంటింటికి కూడా ఈ ఉత్తరాలు ఉంటాయి కదా, ఇప్పుడు లేవుడండి, ఇప్పుడు అన్ని ఫోన్లు వచ్చేసినాయి. మాకు ఉత్తరాలు తీసుకొచ్చి ఆ గేట్లో నుంచి లోపల వేసేవాళ్ళు. మేము కేసరపల్లి నుండి వచ్చేసరికి ఆ లెటర్స్ లోపల ఉండే, ఎవరు ఈయన ఇంత బాధ్యత తీసుకుంటున్నారు, ఎవరై ఉంటారు అని చెప్పని మేము చాలాసార్లు ఆలోచన చేసి, అబ్రహాం గారు అంటే ఎలా ఉంటారో, ఎంత ఉంటారో, ఎంతలా ఉంటారో, ఎంత ఉంటారో ఆయన ఒకసారి చూడాలనుకున్నాం. హల్లెలూయా. మీకు గుర్తుండొచ్చాము, కరెంటు స్తంభాల మీదే కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి. శాంతారావు గారు అని ఒక ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఎలా పరిచయం చేశారో, ఈ పాస్టర్స్ అందరినీ ఒక దాటి మీదకి తేవాలి అని, పాస్టర్స్ అందరినీ కూడా ఒక ఆలోచనతో నడిపించాలి అని, ఒక మంచి దృక్పథంతో పరిచర్య ఆ మైండ్ సెట్ ఆలోచన కలిగి దైవజనులు నడిపించబడుతూ ఆ ఉత్తరాలు తీసుకొచ్చి ఆ గేట్ నుంచి వాడేసేవారు. అవి చూసి నేను ఒకరోజు మా నాన్నగారిని అడిగాను, అబ్రహాం గారు అంటే ఎవరు నాన్నగారు అని అడిగాను. అబ్రహాం గారు అంటే, అయ్యా పలానా చోట ఉంటారు, పలానా చర్చి అని చెప్పినప్పుడు నేను ఒకసారి ఇంటి నుంచి వెళ్తూ చూశాను. సరే, చర్చను చూసాం కానీ, చర్చ మీద ఉన్నటువంటి ప్యానెల్లో చూసాం కానీ, వ్యక్తిగతంగా దైవజనులు కూడా చూడాలనుకున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇండివిజువల్ వ్యక్తిగతంగా అయితే కవ్వలేదు కానీ, దైవజనులు ఒకసారి ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేసుకొని పిలిస్తే ఆ ప్రార్థనకి వచ్చిన రోజు నాకు అది సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. స్తోత్రం చెప్పినట్టుగా నిజంగా ఆ సాక్ష్యానుభవాలతో పోల్చుకుంటే మరి మేము చాలా చిన్నవారిని అయినప్పటికీ దైవికంగా దేవుని కృపను బట్టి తండ్రి సమానులుగా, మరి నేను వారి కుమారుల్లో ఒక కుమారుడుగా నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటారు దైవజనులు. మరి ఆ ప్రేమను బట్టి ఈరోజు మరి మా తోటలో పని ఉన్నప్పటికీ కూడా ఈ తోటలో పనికి ఈ రోజున దైవజనులు పిలిచి ఆహ్వానించిన ఆహ్వానాన్ని బట్టి దేవుడు ఇక్కడికి నడిపించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యము అందించడానికి మాత్రమే నేను అర్హుడిని కానీ, తోటవర్ది చెప్పండి, తోటవర్ది చెప్పండి. ఇప్పుడు తోట యజమాని ఎవరు అంటే, మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. యేసు ప్రభు వారు కొన్ని తోటల్ని వేశారు. ఆ తోటల్లో ఒక తోట, ఏ తోట ఇది? ది హోలీ పెంతెకోస్తు మినిస్ట్రీ కూడా ఒక తోట. దేవుని స్తోత్రం. ఈ తోటలో మనం జతపని వారిగా ఉండాలి. ఈ తోటలో నమ్మకత్వం కలిగిన వారు ఉండాలి. ఈ తోటలో పనిచేస్తున్నటువంటి దైవ సేవకునికి నమ్మకత్వం కలిగిన వారిగా మనం ఉంటే కనుక ఉన్న చోటని దేవుడు ఆశీర్వదించి నడిపించబోతున్నారు. దేవునికి స్తోత్రం. కొంచెం స్వరం కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే గొప్ప ఎప్పుడు మనం చెప్పుకోకూడదు. కొంచెం వేడి కొంచెం స్వరం ఇబ్బందిగా ఉంది. నేను రోజు సేవకులను ఎవరో ఒకరు సేవకులను పిలిపించి వాక్య పరిచయం చేపిస్తున్నాను. ప్రతిరోజు రాత్రి నాకు కూడా జరుగుతామని కూతాను. ఒక్కొక్క దైవజనులు వచ్చి వాక్య పరిచయం చేస్తూ ఉన్నారు. మరి వర్తమానాలు సంఘులు అయితే ఎక్కువగా నేను ఇవ్వలేదు కానీ బయట సేవకులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాను, స్వరం సహకరించకపోవడం చేత. మరి ఈరోజు నాన్నగారు ప్రేమతో ఆహ్వానించడం చేత మేము మధ్యలోనికి రావడం జరిగింది. ఏది ఏమైనా దైవ సంకల్పమును బట్టి దేవుని యొక్క మాట మీరందరూ కూడా అర్థం చేసుకుని విందురుగాక. హల్లెలూయా. ఆలస్యం చేయద్దండి, బైబిల్లో ఉన్న వాక్యాలకు వెళ్ళిపోతాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న దేవుని వాక్య అంశము, ఈరోజు సేవకుల యొక్క దినోత్సవం కాబట్టి సంఘ కాపరుల యొక్క లక్షణముల గురించి మాట్లాడమని ప్రేరేపణ ప్రభు ఇస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘ కాపరుల యొక్క లక్షణం అంటే, సంఘ కాపరులకేగా పాస్టర్ విశ్వాసులు కదా మేము వినాశం లేదా అంటే, సంఘ కాపరులను దేవుడు ఎలా నియమించుకున్నాడు, కాపరిని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్న కాపరి యొక్క ఆ లక్షణములను మన యొక్క ఉపయోగిస్తున్నప్పుడు ఆ లక్షణాలను మనం ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. చూడండి, మొదటి తిమోథేయులకు రాసినటువంటి పత్రికల నుండి
మొదటి తిమోతికి రాసిన పత్రికలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవండి. మనము సంపూర్ణతయు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల అందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటిగా సంఘ కాపురులకు దేవుడు చెప్పిన ప్రాముఖ్యమైనటువంటి మొదటి మాట ఏంటంటే, ఒక సంఘాన్ని కట్టినటువంటి దైవ సేవకుడు ప్రార్థనాపరులై ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనాపరులై ఉండాలి. మీ దైవజనులు మీకు ఇచ్చినటువంటి నమ్మకస్తులైనటువంటి దేవుని సేవకులు నమ్మకత్వంతో, యథార్థతతో, నిశ్చయముగా దేవుని పిలుపును బట్టి ఎన్నో పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో శోధనలు, ఎన్నో అభ్యంతరకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా సేవే మా ధ్యేయము, సేవే మా ప్రాణం అనుకొని దేవుని సేవలో అడుగుపెట్టి నడిపించబడుతున్న దైవజనులు వారు మనకు సంఘాన్ని కట్టి సంఘములో మనల్ని కూడా దేవుని బిడ్డలుగా ప్రభు సంఘంలో ఏర్పాటు చేసిన దైవ సేవకులకు నమ్మకత్వం కలిగిన పిల్లల వలె మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథకర్త అంటాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అంటే మనకిచ్చిన దైవజనుడు, మనకిచ్చినటువంటి యాజకుడు, మనకి ఇవ్వబడిన కాపరికి నమ్మకత్వం కలిగిన దేవుని పనుల వల్లే మనం ఎప్పుడైతే సిద్ధపాటు చేయబడి ఉంటామో, మనము పిలిచిన దేవుని సంఘంలో యథార్థతను కాపాడుకొని నిలబడినప్పుడు నీవున్న చోటనే నిన్ను ఆశీర్వాదకరంగా సిద్ధపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు రాస్తున్న మాటలు ఏమన్నాడంటే, మనము మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, అనేక మంది ప్రజలందరి కొరకును మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇచ్చిన దైవజనులు, మంచి అభిషేక్తులు ఈ మధ్య దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని, దేవుని యొక్క దీవెనను బట్టి, దేవుని యొక్క ఘనమైన కార్యాన్ని బట్టి బిషప్ గారుగా దేవుడు అభిషేకించి చక్కని ఆ హోదాలో దేవుడు దైవ సేవకులు నిలబెట్టుకున్నారు. మరి అంత మాత్రమే కాదు, కానీ సంఘాన్ని కట్టి సంఘాన్ని నడిపిస్తూ సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు భారం కలిగి బాధ్యతతో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులను చెప్పడంలో ఏమాత్రం సందేహము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడప్పుడు కొంచెం నాకు హల్లెలూయా ఎక్కువ చెప్పించే అలవాటు, ఎందుకంటే మన సంఘమే హల్లెలూయా సంఘం. అమర్జం సంఘానికి పిలిచి మాస్టర్ గారు మైక్ ఇచ్చేదానికి ముందుగా హల్లెలూయా అనే మాట మాత్రం చెప్పొద్దండి, మా ఊరు చెప్పరు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనే మాట మాత్రం చెప్పొద్దండి, మా ఊరు చెప్పరు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. ఆయన పెందెకోస్తులో ఉన్న పాస్టర్ గారు ఆయన వచ్చిన దగ్గర నుంచి హల్లెలూయా అంటాడు. ఉద్రేకంగా ఏదైనా చెప్పినప్పుడు కాబట్టి మీరు హల్లెలూయా అని చెప్పారనుకో ఇబ్బంది అవుద్ది, అస్సలు చెప్పొద్దు అని చెప్తే మైక్ ఇచ్చి చేతికిచ్చి హల్లెలూయా అనే మాట మాత్రం చెప్పొద్దంటే నేను ఉండగలనా? వినేవాళ్ళు ఉండగలుగుతారా? ఉండలేదు. నేను చెప్తున్నాను, సర్వమహిమాగణతులు నా ప్రభువుకే చెందునుగాక అన్నానండి. ఇప్పుడు మనందరం ఆమెన్ అన్నాం కదా. ఎందుకు వస్తున్న వాళ్ళు ఏంటంటే ఆమెన్ తర్వాత వచ్చేది ఏంటంటే హల్లెలూయా వస్తుంది. హల్లెలూయా అనే పదం ఎప్పుడైతే చెప్పారో ఇక ఈయన నా దగ్గర చెప్పడం మొదలుపెట్టి మైక్ నా చేతికి ఇచ్చేయాలి. నా దగ్గర చూసి అన్నాడు, హల్లెలూయా చెప్పొద్దాం అనుకో పాస్టర్ గారు అన్నాడు. నేను మైక్ చేతికి ఇచ్చాను అన్నాను. హల్లెలూయా చెప్పకుండా ఉండడం నా వల్ల కాదు. హల్లెలూయా అనేది నా సొత్తు, నా దేవుని సొత్తు, నా తండ్రి సొత్తు. హల్లెలూయా అనేది మాత్రం చెప్తే దానికి అప్పు వడ్డీ కట్టాల్సిన లేదు, కానీ పక్కన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తెచ్చుకున్నా అప్పు వడ్డీ కట్టాలి. హల్లెలూయా నా దేవుని సొమ్ము, నా తండ్రి సొమ్ము, అది వాడుకుంటే ఏ అప్పు వడ్డీ కట్టక నవ్వుడు గట్టిగా స్తోత్రం. అయితే దేవుని సంఘంలో ఉన్న మనతో ప్రభు చెప్పిన మాట ఏమన్నారంటే, రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటువంటి ఒక దైవ సేవకుని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ సేవకుని యొక్క సంరక్షణలో మనం కూడా సిద్ధపాటు చేసి ఉన్నప్పుడు, అనేక మంది నమ్మకస్తులైనటువంటి వారిని పరిచర్యల నుండి దైవ సేవకునికి దేవుడు చూపించగా, అనేకమైన ప్రాంతాలలో దైవ సేవకులను నిర్మాణం చేయడానికి దర్శనము దేవుడి సేవకునికి దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ప్రాంతంలోనండి ఒక దైవ సేవకుని ఎన్నుకొని ఏర్పాటు చేశారు. ఎన్నుకొని ఏర్పాటు చేసి దేవుడు పిలుపుని బట్టి ఆ పాస్టర్ గారిని ఆ సేవకు ఆ ప్రాంతానికి పంపించిన ప్రాంతంలో దైవ సేవకుడు పగలు ఉదయకాల ఆరాధన అయిపోయింది. వీళ్ళన్న మాటలు ఉదయకాలం ప్రార్థన అయిపోయింది. ఆ సభ అయిపోయిన తర్వాత సాయంకాలం పోవడానికి రెడీ అవ్వాలి కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకోవడం కోసం ఒక హాల్, ఒక రూమ్ ఆయనకి ఇచ్చారు. ఒక రూమ్ ఆయనకి ఇచ్చి ఏం చేశారంటే, అయ్యా కాసేపు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ సాయంత్రం పూటలో మీరు మాట్లాడారు కాబట్టి అన్నారు. అనగానే పాస్ గారు ఏం చేశారంటే పగలు ఆ ఫోన్ చేసేసి ఆ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటానికి వెళ్ళిపోయారు. అలా పడుకున్నారు. కాసేపు పడుకుందామని చెప్పి పడుకుంటే నిద్ర పట్టట్లా. సరే కాసేపు బైబిల్ చదువుకుందామని బైబిల్ తీసారా చదువుకుంటూ కూర్చొని కాసేపు అలాగే వాక్య ధ్యానంలో ఉన్నారు. వాక్య ధ్యానంలో ఎప్పుడైతే ఉన్నారో ఆ డోర్లన్నీ క్లోజ్ చేస్తున్నాయి. ఇలా కిటికీ డోర్లు కొంచెం క్లోజ్ చేసి ఉన్నాయి. ఒక డోర్ ఓపెన్గా ఉంది. ఆ కిటికీ దగ్గరకు ఏదో ఒక మనిషి వంటి ఆకారం కలిగిన ఆకారం వచ్చి ఆ కిటికీ దగ్గర నిలబడి పెద్ద శబ్దాలు చేయడం ప్రారంభించింది. పెద్ద శబ్దాలు చేయడం ఎప్పుడైతే ప్రారంభించిందో ఈ దైవజనుడు ఆ బైబిల్ చదువుతూ ఒకసారిగా ఆ కిటికీ వైపు తల ఎత్తి చూశాడు. చూసేసరికి కిటికీ దగ్గర ఒక కోతి వంటి ఆకారం కలిగిన ఒక ఆకారం కనపడుస్తూ ఉంది. ఆ కోతి వంటి ఆకారం కనిపిస్తూ ఉంటే దైవజనుడు అక్కడ కూర్చొని బైబిల్ దగ్గర కూర్చొని ఆ కోతి వంటి ఆకారం కలిగిన ఆ రూపంతో ఒక మాట అంటున్నాడు. ఈ కోతి పనులు చేస్తున్నాడంటే కిటికీ దగ్గరకు వచ్చి ఆ పట్టుదలగా కలవరపరుస్తున్నాడంటే అని చెప్పేసి ఒకసారి గద్దించాడట. గద్దించిన తర్వాత అది అలాగే వెళ్ళిపోయింది కానీ వెళ్ళలేదు. వెళ్లకుండా ఉండేసరికి దైవజనుడు ఏం చేశాడంటే బైబిల్ మూసి వెంటనే బైబిల్ దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బైబిల్ దగ్గర కూర్చొని అలాగే ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ సన్నిధిలో నీవు పిలిచిన పిలుపును బట్టి లోబడి నీ పిలుపును బట్టి నేను సేవలోనికి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో వ్యతిరేకతలైన చీకటి ప్రభావాలైన భయంకరమైన శక్తుల ప్రభావాలైన ఏ ప్రయోగ సంబంధమైన క్రియలైనా ఏ శాతపడి శక్తులైనా ఎలాంటి క్రియలైనప్పటికీ కూడా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడుగా నన్ను వాడుకుంటున్నావు కాబట్టి ఈ క్రియ ఏమిటో నన్ను కలవరపరచాలని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది నాయన అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తుండగా ఒక్కసారిగా కిటికీ శబ్దం బడేళ్ళ పెద్దగా శబ్దం మోగిందట. శబ్దం మోగినప్పటికీ ప్రార్థనలో ఒక్కసారిగా లేచి ఆ గుమ్మం దగ్గరలోకి వెళుతూ ఉండగానే ఆ కోతి వంటి ఆకారం కిటికీ దగ్గర నిలబడి కోతి చేష్టలు చేస్తూ అలాగే ఎదుగుతూ అలాగే కేకలు పెడుతూ అలాగే చేస్తూ ఉందట. చేస్తూ ఉంటే ఈ పాస్ గారు ఒక మాట అన్నాడంట, ఇందాక నుంచి నన్ను కలవరపరుస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు, బైబిల్ చదువుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నావు, ప్రార్థన చేసుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నావు, కాబట్టి అసలు నువ్వు ఏం చేయదలుచుకొని నువ్వు ఇక్కడికి వచ్చావు చెప్పు అంటే అది చెప్పిందంట, ఇక్కడ ఈ ప్రాంతానికి అనేక మంది సేవకులు వచ్చారు, వారందరినీ నేను ప్రాణాలతో పంపించలేదు, ప్రాణాలు తీసుకోవడానికి వచ్చాను, నిన్ను కూడా ప్రాణాలు తీసుకెళ్ళి వెళ్ళడానికి వచ్చాను అని చెప్పిందంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఈయన అన్నాడంట, అక్కడ నిలబడి అన్నాడంట, నువ్వు తీసుకుని వెళ్తానికి వచ్చిన మాట వాస్తవమే కావచ్చు, కానీ తీసుకొని వెళ్ళడానికి నేను బయటికి రావటం కాదు, నీవే ఒకవేళ లోపలికి వచ్చాను తీసుకుని వెళ్ళు అంటే అది చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసండి. నేను లోపలికి రావాలి అని ఆశ ఉంది, కానీ లోపలికి రావాలి అంటే నీ చుట్టూ మండుచున్న అగ్ని వేసి ఉంచాడు నీ దేవుడు. గట్టిగా చెప్పండి, చెప్పండి. నీ చుట్టూ మండుచున్న నీ చుట్టూ కాలుతున్నటువంటి ఆ మంట అగ్ని చోర మండుతానని దానిలోనికి నేను వస్తే కనుక తగలబడిపోతాను, అందుకే నీ దగ్గరికి నేను రాలేనంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే ఒక ప్రార్థనా పనుని సంఘములో నీవు పొందటము నీ ధన్యత. ఒక ప్రార్థనా పనుల యొక్క దైవ సేవకుల యొక్క సంరక్షణలో నువ్వు ఎదగటము దేవుని యొక్క కార్యము. దేవుని సన్నిధిలో ఈ రోజున సేవకులు అనబడిన వారు దేవుని వాక్యం చెప్తుంది, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ దానిని నెరవేర్చేవారు అందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలా మంది పరిస్థితి, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను దైవ సేవకులు నాకు పరిచయం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయనలో నేను గమనించింది ఏంటంటే ఆయన తగ్గింపు. ఒక రోజు నేను వర్తమానాన్ని పిలిచాను మా చర్చిలో. వర్తమానాన్ని పిలిస్తే నేను ప్రార్థనలో కూర్చొని స్టేజ్లో కూర్చొని కళ్ళు మూసుకొని అలాగే ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను.
మొత్తానికి బాబు వచ్చేసి ఆ వెనకాల అందరితో పాటు కింద బాక్ష పట్టేసుకుని కూర్చున్నారు. నాకు గుండె చాలా ఇదైపోయింది. గబగబా హడావుడికి వెళ్ళి పట్టుకొని, నాన్నగారు మీరు ఇక్కడ కూర్చోకూడదు అంటే చెప్పని గబగబా చేయి పట్టుకొని నేను దేవుని సేవకుని తీసుకుని వెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే తగ్గింపును బట్టే దేవుని ఆశీర్వాదం ఉంటుంది, తగ్గింపును బట్టే దేవుని కార్యాలు జరుగుతాయి, తగ్గింపులోనే దేవుని కృపలు దాగి ఉంటాయి, తగ్గింపులోనే దేవుడు ఇవ్వదచ్చిన ఆశీర్వాదాలను అందులో దాగి ఉంటాయి. అలా తగ్గించుకొని దేవుని పాద సముఖంలో చేస్తున్న ప్రతి పరిచర్యను బట్టి దైవ సేవకుని దేవుడు ఆశీర్వదిస్తున్న ఆ స్థితిని బట్టి ఆ సేవకులతో మనం కూడా నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వదిస్తారు, మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్పిన, మనము సేవకుల చుట్టూ తిరిగేవారు కాదు, సేవకులే మన గృహం చుట్టూ తిరిగే సేవకులు మనకు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన గృహం చుట్టూ తిరిగే సేవకులు మనకు కావాలండి. విశ్వాసులు ఏం చేస్తున్నారు, నా బిడ్డలు ఏం చేస్తున్నారు, ఆత్మీయ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఆత్మీయ కుమారులు ఏం చేస్తున్నారు, ఆత్మీయ కుమార్తె ఏం చేస్తుందని మనలో గురించి బాధ్యత తీసుకొని ధ్యాసతో, ఒక బాధ్యతతో భారం కలిగిన సేవకులుగా మన గృహాల దగ్గరకు వచ్చి మనల్ని పట్టించుకోగలిగిన సేవకులను మనం కలిగి ఉండటము ఈ రోజున నిజంగా గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అక్కడ రాస్తున్న మాటలో ఏమన్నాడంటే, మీరు అందరి కొరకు ప్రార్థన చేయండి. కొందరి కొరకు కాదు, అందరి కొరకు మీరు ఏం చేయాలి చెప్పండి, ప్రార్థనలు చేయండి. ఒకసారి మాట చదవండి. రాజుల కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. మొదటిగా సంఘ కాపరుల యొక్క లక్షణం ఏదంటే, ఈ రోజున సేవకుల యొక్క దినోత్సవం కాబట్టి ఆ సేవకులకు కూర్చున్నటువంటి కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాం. సేవకులకే కదా అనుకోవద్దు, సేవకులలో నుండి నడిపించబడుతున్న, సేవకుల సంరక్షణలో నడిపించబడుతున్నటువంటి దేవుని బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలి అనేటువంటి ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అంటే ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఒకటి, ప్రార్థనా పనులుగా ఉండాలి, దైవికమైన దర్శనం కలిగిన వారుగా ఉండాలి, దేవుని యొక్క సైన్యమైన కృపను పొందుకునేటువంటి వారుగా ఉండాలి. రెండవదిగా మనతో చెప్తున్న మాట ఏమంటున్నారంటే, 1 తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చదువమ్మా. అయితే కడవరి దినములలో విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇచ్చిన దైవజనులు కానీ, మేము చేస్తున్న పరిచర్యల్లో కానీ ఏ రోజైనా ఒక స్వస్థత జరగాలంటే ఇంత డబ్బులు తల్లి, ఒక అద్భుతం జరగాలంటే ఇంత డబ్బులు తల్లి. ఒక అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, మీకు అనారోగ్యంలో నుంచి వచ్చారు కాబట్టి అనారోగ్యంలో మీరు స్వస్థపరిచేంత వరకు ఇన్ని రోజులకి ఇంత కాంట్రాక్ట్ బేసికని మాట్లాడుకొని మిమ్మల్ని స్వస్థపరిచిన దాఖలాలు ఉన్నాయా? మాట్లాడాలి మీకు ఉన్నాయా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఈ స్వస్థత కలగాలంటే ఇంత డబ్బులు తండి అని ఎప్పుడైనా అన్నారా? అనలేదు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. మొన్న మాకు ఇచ్చిన 2వ పరిచర్యలో, ఆరుగొల్ల ప్రాంతంలో ఒక పరిచర్యలో ఒక యవనస్తుడు బిడ్డను తీసుకొచ్చాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పిల్లవాడికి తీసుకొస్తే ఆ పిల్లవాడికి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు చెప్తున్నారు, నా కుమారుడా, అతని ఒంటి నిండా కూడా ఇప్పుడు నేను అన్నాను, ఆ ఒంటి మీద నేను అలా చేయమని ప్రార్థన చేయటానికి, ఇంకొకటి అతని ఒంటి మీద ఉంది తీయించు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను పిలిచి, నాయన ఇంకొకటి ఎక్కడో ఇంకోటి ఎక్కడో కట్టున్నారంట, తీయమని చెప్పంటే ఒకరికొకరు చూసుకుని ఇక అది ఎప్పుడో కట్టారంట. అది లేకపోతే అసలు అబ్బాయికి జీవితమే లేదంట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అది లేకపోతే భవిష్యత్తు లేదంట, బ్రతికే లేదంట. అందుకని అది తీయమని చెప్పంటే ఆ
అతను ఒకరినొక చూసుకుంటున్నాడు, నేను నాకు తీస్తేనే ప్రార్థన చేస్తాను అన్నారు. అప్పుడు లోపలికి తీసుకెళ్ళి ఆ మండల నుంచి తీసి ఎంత పెద్ద తాడు ఉప్పు తీసుకొని కరోనా పడేసి తెచ్చారు. నిజమే, క్యారీ బ్యాగ్ అయింది, అలా క్యారీ బ్యాగ్ అయింది. అవన్నీ తీసి అక్కడ పెట్టిన తర్వాత ప్రార్థన చేస్తూ యేసు రక్త ప్రోక్షణత చేసి ప్రార్థన చేసిన తర్వాత అన్ని దినాల నుంచి బలహీనతతో ఉన్న బిడ్డ విత్తనం ఒక సెకండ్లో బాగుపడిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా? అయ్యా ఎంత ఇవ్వమంటారు అన్నారు. స్తోత్రం చెప్పండి. ఎంత ఇవ్వమంటారు అన్నారు. మరి మా సహవాసాలు ఇప్పుడు మీకు ఇచ్చిన అయ్యగారికి కానీ మాకు కానీ సహవాసాలు చిన్న సహవాసాలు, మీరంతా చిన్న మందిగా దేవుడు మాకు ఇచ్చారు. నమ్మకత్వంతో మేము నిజాయితీగా యథార్థంగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏ సపోర్ట్లు రిపోర్ట్లు లేవు, ఏ అమెరికా సపోర్ట్లు లేవు, ఇతర దేశాల ఫండ్స్ అంతకంటే మాకు లేవు. దేవుని సేవే ద్వయము, దేవుని సేవే మాకు ప్రాణం, ఆత్మలే మాకు ఆత్మీయ బిడ్డలను నడిపించబడుతున్న దేవుని సేవకులుగా ఉన్న మాకు దేవుడే సహాయకర్తగా ఉన్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. ఎంత ఇవ్వమంటారు పాస్టర్ గారు అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఎంతంటే ఏంటండి అన్నా. అంటే మన ఈ మధ్య చోటకు తీసుకెళ్ళామండి, తోటలోకి అక్కడ తీసుకెళ్తే అతను ఇన్ని వారాలు రండి అన్నాడు. అన్ని వారాలు వెళ్ళామండి. వెళ్ళిన ప్రతి వారం ఒక 5,000 10,000 5,000 10,000 5,000 10,000 ట్రావెలింగ్ ఖర్చులే, ఇచ్చే ఖర్చు. మనం వెళ్ళేటప్పుడు ఈతండి అన్ని తీసుకెళ్ళామండి. చివరాఖరికి నలిగిపోయామండి, చివరాఖరికి ఇబ్బందులు పడ్డామండి, చాలా ప్రయత్నాలు చేసామండి, అన్ని విఫలమైపోయామండి. చివరాఖరికి ఇక్కడికి వెళ్ళమని ఎవరో పంపిస్తే ఇక్కడికి వచ్చామండి అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఎంత ఇవ్వమంటారు అంటే నేను అన్నాను, నా దేవుడు ఉచితంగా ఇచ్చారు, నేను ఉచితంగానే మీకు ఇచ్చాను అన్నా. గట్టిగా చెప్పట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు ఆ కృపను ఉచితంగా ఇచ్చారు, ఉచితంగానే మీకు ఇచ్చాను అన్నప్పుడు వారు ఉచితంగా కృపను స్వస్థత పొందుకొని ఉచితంగా దేవుని కార్యాలు చూసి వెళ్ళిపోయి వారు ఊరుకోలేదండి. వారు చేసిన గొప్ప పని ఏంటో తెలుసండి? దేవుని మందిరంలోనికి కావాలి అనుకొని అడుగుతున్నటువంటి ప్రాముఖ్యమైన ఒక వస్తువును తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పెట్టారు. హల్లెలూయా. నేను అన్నాను, ఎప్పటి నుంచో ఆ వస్తువు కావాలి నాయన, పరిచర్యకి అవసరం నాయన అని ప్రార్థన చేస్తుంటే ఆ కార్యం దేవుడు జరిగించారు. అంటే దైవజనులు నోరు తెరిచి అడగకపోయినా, దైవజనులు మనసుకి చెప్పకపోయినా, మనకిచ్చిన ప్రార్థనలోనైనా దర్శనం కలిగిన దైవ సేవకుని మనసు ఎరిగిన వారు ఎవరై ఉండాలంటే సంఘముగా ఉన్న దేవుని పిల్లలై ఉండాలి. దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు మనస్సులో ఉన్న బాధను గమనించగలిగిన వారు ఎవరంటే దేవుని పిల్లలు. కొన్ని కుటుంబాల్లో చూడండి, తల్లిదండ్రులు వేదనతో ఉంటారా, బాధతో ఉంటారా, పిల్లలు కనిపించగానే ఆ బాధ అంతా మర్చిపోతారు కొంతమంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు ఏదో ఒక ఆదరణకరమైన మాట వాళ్ళ ద్వారా నోటించగలిగిన ఆ మాట ద్వారా తల్లిదండ్రులు ఆదరణ పొందుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబాలు నేను ప్రార్థన చేస్తానికి వెళ్తే ఆ గదిలోనే మమ్మీ ఉంటుంది, ఈ గదిలో డాడీ ఉంటాడు. స్తోత్రం. పిల్లలు హాల్లో ఉంటారు. నేను అన్నాను, నాన్న మమ్మీ లేదురా అంటే మమ్మీ ఆ రూమ్లో ఉందయ్యా అంటే, మా డాడీ అంటే డాడీ ఈ రూమ్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు పిల్లలు ప్రార్థన చేద్దాం అంటే మమ్మీ మాట్లాడదుగా. స్తోత్రం చెప్పి మమ్మీ మాట్లాడదుగా. మా డాడీ పిల్లలు అంటే డాడీ వస్తే మమ్మీ ఉండదు ఇక్కడ. స్తోత్రం. మమ్మీ వస్తే డాడీ ఉండదు, డాడీ వస్తే మమ్మీ ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థన చేయడానికి వచ్చారు కాబట్టి ఎవరికి వాళ్ళతో చేసి వెళ్ళిపోవటం మీరు. నేను స్తోత్రం. ఆ హాల్లో నిలబడి నేను ఎవరిని పిలవలేదు కానీ అక్కడ నిలబడి ప్రార్థన చేసి, ప్రభువా ఈ కుటుంబంలో సమాధానం కలుగునుగాక, ఈ కుటుంబానికి నెమ్మది కలుగునుగాక, ఈ కుటుంబంలో క్షేమము విస్తరించునుగాక. ఆ ఇద్దరిని కూడా నేను పిలవడం కాదయ్యా, నీవే తీసుకొచ్చి నిలబెట్టిన ఆయన ఇద్దరిని సమాధానపరిచి ఒక దాటి మీద తీసుకుంటానని ప్రార్థన చేసి అక్కడ హాల్లో నిలబడి ప్రార్థన చేస్తూ ఉండగానే పెద్ద గద్దెంపు వస్తే గద్దెంపు వాళ్ళ రూములోకి వినపడిందేమో. ఆ రూములో చీమ వచ్చేసాడు, ఈ రూమ్లో చీమ వచ్చేసింది. ఇద్దరు వచ్చి నిలబడ్డారు. ప్రభు నేను అడుగుతున్నా, ప్రభువా నీ సన్నిధిలో నేను చెప్పిన వాక్యం ఉంది కదా, భర్తలారా భార్యను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, నేను వాక్యం చెప్పింది కదా, ఆ వాక్యానుసారమైన కార్యము యేసుక్రీస్తు వారి నామములో ఈ కుటుంబంలో జరుగునుగాక అని ప్రార్థన చేసి వెంటనే ఇద్దరు ఒకరు పశ్చాత్తాపడి ఇద్దరు కాళ్ళు నుంచుకుని మొదలెట్టారు. స్తోత్రం చెప్పండి. అంటే ఎవరు చేసిన కార్యం? దేవుడు చేసిన కార్యము. అంటే దేవుని సన్నిధిలో పిలువబడినటువంటి దేవుని యొక్క సేవకులు, పిలువబడినటువంటి దేవుని యొక్క యాజకులుగా, దైవ సేవకులుగా దేవుడు ఎన్నుకొని పిలుచుకున్న తమ
యొక్క నోట నుండి చేస్తున్న ప్రార్థనని దేవుడు రూఢీపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. మీ దైవచనులు కూడా అబ్రహాం నాన్నగారు కూడా చాలాసార్లు మా సంఘంలో చెప్పిన మాటలు వాక్యంలో. ఇసాక్ బాబు మీ మధ్యలో పరిచయం చేస్తాం. మీ దైవచనులు ఇసాక్ బాబు విషయంలో నిజంగా గొప్ప సాక్ష్యం. అది చనిపోయినటువంటి పాడి మీద నుండి శవముగా ఉన్నటువంటి పిల్లవాడిని కూడా దేవుడు ఏం చేశాడంట? లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. ఇలాంటి కార్యాలు, ఇలాంటి అద్భుతమైన కార్యాలు, ఇలాంటి మేలులు, ఇలాంటి సూచక్రియలు, ఇలాంటి ఆశ్చర్యమైన మహదేశ్వరమైన కార్యాలు దైవ సేవకుల పక్షంగా దేవుడు చేసేది. ఎందుకంటే ఆయన పొందుకొని ఆయన కుటుంబం, ఆయన బంధువులతో మాత్రమే కాకుండా అనేక మందికి యేసుక్రీస్తు వారిని గురించి పరిచయం చేయడానికి ఒక నమ్మకత్వం కలిగిన సేవకుడుగా దేవుడు నిలబెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రెండవదిగా హెచ్చరించేటువంటి దైవసేవకుడు. ఒకటి ప్రార్థనాపరుడైన దైవ సేవకుడు, రెండవది హెచ్చరించేటువంటి దైవ సేవకుడు. హెచ్చరించే దైవ సేవకులు ఈ రోజున మనకు కావాలి. గద్దించేటువంటి సేవకులు కావాలి. గట్టిగా హెచ్చరించినా, గట్టిగా గద్దించినా చాలా మంది ఈ రోజున ఎలా ఉంటున్నారంటే అంత గట్టిగా చెప్తారంటే, పాస్టర్ గారు మేము ఎంత హర్ట్ అయిపోయామో, అందరి ముందు చెప్పారు మేము ఎంత బాధపడిపోయామో అంటుంటారు. నేనంటాను, తండ్రి సమానులైన వారు గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు లోపలి ఉండటము అది దైవ చిత్తము. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అది దైవ చిత్తము, అది దైవ సంకల్పము. చూడండి, సామెతల గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, బెత్తము ఆడించినటువంటి కుమారుడు దుర్బీజుడైపోతాడు అంటాడు. అంటే దేవుని సన్నిధిలో దైవజనుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆత్మీయ తండ్రి అయినప్పుడు కొన్ని హెచ్చరికలు, గద్దింపులు, ఖండింపులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ గద్దింపులను, హెచ్చరికలను, ఖండింపులను ప్రేమతో తీసుకున్నప్పుడు దైవ సేవకుని యొక్క ప్రేమలో, దైవ సేవకుల యొక్క మనస్సులో మన గురించి చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాలను బట్టి ఏ సమయానికి దేవుడు మనకి ఇవ్వాలని నిర్ణయించిన ఆశీర్వాదాలు ఆ సమయానికి దేవుడు ఏం చేతి అంటారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకటి ప్రార్థనా పరుడైనటువంటి దేవుని పిల్లలు వలె ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? హెచ్చరించేటువంటి వారుగా ఉండాలి. నెంబర్ 3, మూడవది ఎలా ఉండాలి? 2వ తిమోతికి రాసిన పత్రిక కొత్తగా చూద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చదవండి త్వరగా. దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కరలేని సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడవది ఎలా ఉండాలంటే వాక్య పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుడు, వాక్య పరిచర్య చేస్తున్న దైవ సేవకుడు దేవుని మాటగా మీకు అందిస్తున్నప్పుడు, దేవుని వాక్యముగా మీకు అందిస్తున్నప్పుడు సిగ్గుపడనక్కరలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దైవ సేవకుడు ఆ వాక్యాన్ని మీకు అందిస్తున్నప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చిన దేవుని బిడ్డలే కాక మైకు శబ్దం ద్వారా వినిచినటువంటి దేవుని పిల్లలకు అందరికీ ప్రభు చెప్పిన మాట. చాలా మంది మందిరానికి రావడానికి సిగ్గుపడుతూ ఉంటారు. మందిరానికి రావడానికి కార్యకర్తలు ఎక్కడైతే అట్లా లేరనుకుంటున్నాను. కానీ కొంతమంది ఆ ఆలోచన ఎలా ఉంటుందంటే మందిరానికి బయలుదేరుతారా, భార్యభర్తలు మందిరానికి బయలుదేరుతారు. బైబిల్లో నువ్వు తీసుకుని పోదా, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటాలే అంటారు. అందుకే మందిరం దగ్గరికి వచ్చి స్తోత్రం చెప్పండి. నువ్వు తీసుకుంటా మందిర బొమ్మలో తీసుకుంటాలే. బైబిల్ వెళుతూ ఉండగా నా చేతిలో బైబిల్ గ్రంథం చూసిన ప్రతి ఒక్కరు నేను ప్రార్థనా మందిరానికి వెళ్తున్నానని ప్రజలకు సాక్ష్యంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదివేటప్పుడైనా, మందిరానికి వచ్చేటప్పుడైనా, మందిర క్రమంలో పాలుభాగస్సులు అయ్యేటప్పుడైనా, ఒక దైవ సేవకుని సంరక్షణలో ఎదుగుతున్నప్పుడైనా సిగ్గుపడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. నీకు యవనస్తుల పరిస్థితి ఎలా ఉందంటన్నా, ప్రార్థనకి అందరూ పంపిస్తున్నానన్నా, నేను మరి నువ్వెందుకు రావట్లేదు అంటే, అన్న నాకు రావాలని ఉంది కదన్నా, నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారే, అప్పుడైనా నల్ల చుట్టూ తెలపడలేదురా, మూడొక్కల చేతికి రాలేదురా, ఎదర వరుసలో పలుకోవడం లేదురా, అప్పుడే నేను ప్రార్థన ఎందురా, అప్పుడే ప్రార్థన ఉంది, ఇంకా అనుభవించవలసిన చాలా ఉన్నాయి అంటే నేను ఒక మాట అడుగుతున్నాను బిడ్డ, ఒక మాట అడుగుతున్నాను. అనుభవించవలసిన వాటి కోసం మనం ఆలస్యం చేస్తే, అనుభవించవలసిన వాటి కోసం మన ఇంత గొప్ప జీవితాన్ని బలిగా చేసేస్తే, ఇంత దేవుని సంఘంలో దేవుడు మన కోసం చేసినటువంటి ఇంత ఘనమైనటువంటి ఏర్పాటును మనం గడిచెవిని పెట్టేస్తే
అందుకనే పౌలు గారు అంటాడు, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసింది ఏమన్నా రాబోతున్న ఉగ్రత దినం నుంచి ఎవరు నిన్ను తప్పించగలుగుతారు? ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఒక మంచి ప్రార్థనా పనుల యొక్క సంఘంలో నువ్వు చేర్చబడినప్పుడు, హెచ్చరికలు కలిగిన సంఘంలో నువ్వు చేర్చబడినప్పుడు, సత్యవాక్యములు సరిగా బోధించున్న సంఘంలోకి నువ్వు నడిపించబడుతున్నప్పుడు తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యతను ఎవరిపై ఉంచాడంటే దేవుడు మనపైనే ఉంచాడు. తీర్మానం చేసుకుని దేవుని సంఘంలో రక్షణ లేకపోతే రక్షించబడాలి, మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, నీటి బాప్తిసం తీసుకోవాలి. అయ్యా నేను నీకు నమ్మకస్తుడిగా ఉంటాను, నాకు ఇచ్చిన ఆధ్యాత్మికంగా ఆత్మీయ తండ్రికి, నాకు ఇచ్చిన ప్రార్థన పడిన సేవకుడుకు, నాకు ఇచ్చిన హెచ్చరికలు కలిగిన సేవకుడుకు నమ్మకత్వం కలిగిన బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా, దేవుడికి స్తోత్రం అనుకుని తీర్మానం చేసుకుని సంఘములో నాటబడిన దేవుని పిల్లల వలె ఉంటే నీకు ఇచ్చిన ప్రతి దానిలో కూడా దేవుడు ఆశీర్వాదకరమైన దేవుని ఉంచును గాక. మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు మనం ఆశీర్వదించబడతామంటే ఒక యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగి, తీర్మానపూర్వకంగా దేవుని పిలుపును బట్టి సేవ చేస్తున్న సేవ అనుభవాలలో మనము కూడా శ్రమని ఖర్చు చేయాలి, డబ్బును ఖర్చు చేయాలి, మనకున్నటువంటి శక్తిని కూడా మనం ఖర్చు చేయడానికి ఇష్టపడినప్పుడు అందులో ఖర్చు చేసిన ఏది కూడా వ్యర్థంగా పోయేది కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. ప్రయాసతో సేవా పరిచయంలో నిలిచి ఉండి మీ కొరకు ప్రార్థనా పరులుగా నిలబడిన సేవకులను మీరు అంటి పెట్టుకుని ఉండటం నేర్చుకోవాలి. మంచి స్తోత్రం హల్లెలూయా. అందుకని 3వ మాట మాట్లాడుతున్నారు 2:15 మరొకసారి చదవతండి. దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కర్లేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నీకు నీవే జాగ్రత్త పడము, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండకము. మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. మీకు ఇచ్చిన దైవజనులు కానివ్వండి, మేము కానివ్వండి, ఇంకా తగ్గింపుతో దేవుని యొక్క సేవ పరిచర్యలు మా సెల్ఫమే కొట్టుకోవడం కాదు, కానీ దేవుని యొక్క సేవా పరిచర్యల్లో వెళుతూ ఉన్నటువంటి మా పరిస్థితులు, మా విధానము అంతయు కూడా చూస్తున్న దేవుడే ఉన్నారు. ఆయనే సహాయకర్తగా నిలబడి నడిపిస్తూ ఉన్నారు మా పరిచర్యని. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. మసిమూసి మామిడికాయలు చేసి, చెంచక్కలు చేసి, ఎన్నెన్నో సంపాదించి, ఎన్నెన్నో చేసుకుంటే ఈరోజు మీ పాస్టర్ గారు మందిరానికి అప్పు ఇప్పటి వరకు ఉండేది కాదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏవేమో చేయొచ్చు, చెంచక్కలు చాలా చేయొచ్చు, చాలా తతంగాలు చేయొచ్చు, ఏవేమో చేయొచ్చు. డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. స్తోత్రం. కానీ అది కాదు ప్రభు కోరుకున్నది. ప్రభు కోరుకున్నది ఏంటంటే, బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకత్వాన్ని కాపాడుకున్నావు కాబట్టి నిన్ను ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడుతున్నాను. కొట్టుగట్టుగా చెప్పట్లు దేవునికి స్తోత్రం హల్లెలూయా. సత్యవాక్యమును సరిగా ప్రకటించాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు, ఉన్నది ఉన్నట్లుగా బోధించినప్పుడు, ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా హెచ్చరించినప్పుడు, అందులో ఉన్న విషయాలన్నింటినీ మనం బాధ్యత కలిగి దేవుని బిడ్డలకు అందించినప్పుడు, సరైన ఆహారం పెట్టినప్పుడు వారు సమృద్ధిగా ఆధ్యాత్మికంగా బలపడుతూ దుష్టుల పైన, చీకటి శక్తుల పైన, పలత్కార శక్తుల మీద కూడా వారు వ్యతిరేకమైనటువంటి క్రియలన్నింటి మీద కూడా విజయము, జయమును పొందుకునేటువంటి ప్రార్థనా పరులుగా వారిని కూడా దేవుడు సిద్ధపరచునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ 4వ విషయాన్ని చూద్దాం. ఒకసారి చూడండి త్వరగా. ప్రభుత్వం అయితే మీకు ఇచ్చిన రిఫరెన్సెస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్నా మీకు ఎక్కువ వాక్యం అర్థమవుతుంది. మాకు కొంచెం మళ్ళీ ఆరాధనకు సమయం ఉంది కాబట్టి త్వరగా నేను వెళ్ళాలి. 2వ తిమోతికి రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదవండి. సైనికుడైనను యుద్ధములకు పోవనప్పుడు ఏం పెట్టాలి చెప్పండి? తనను తండ్రిలో చేర్చుకునే వాడిని సంతోష పెట్టవలనని
ఆ, చిక్కుకొనుడు. ఆ, మరియు ఆ, ఇదైన వాడు ఆ. పోరాడినప్పుడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి జీవము ఆ. ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అప్పగించబడిన పనిలో యథార్థతతో, నమ్మకత్వంతో, తగ్గింపుతో, దీనత్వంతో సమస్తము నేను దేవుని కొరకే సమర్పించుకున్నాను అనే ఒక మంచి ఆలోచనతో దేవుని సేవలో నడిపించబడుతున్న దైవ సేవకునికి ఎలా ఉండాలంటే నమ్మకత్వమైన దేవుని పిల్లల వలె మనం ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. అందుకని ఇక్కడ రాస్తున్నాడు 4వ మాటలో చూస్తే కనుక అంటున్నాడు 5వ మాట, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చూద్దాం. మరియు సహోదరులారా, ఆ. మీలో ప్రయాసపడుచు ఆ. ప్రభువునందు మీకై ఆ. దైవాలై ఉండి ఆ. మీకు బుద్ధి చెప్పు వారిని మీకు మన్నన చేసి బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి ఆ. వారి పనిని బట్టి ఆ. వారి ప్రేమతో వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని ఆ. వేడుకొనుచున్నాము. ఒక మంచి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. నెంబర్ 1 ఏమని చెప్పాను? ప్రార్థనా పరులైన దేవుని పిల్లల వలె మనం ఉండాలి. రెండవది హెచ్చరించుట యందు పని కలిగిన వారుగా ఉండాలి. మూడవది వాక్యమును, సత్యవాక్యమును సరిగా ప్రకటించుచూ ఉండగా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వాక్యానుసారమైన భక్తులు నడిపించబడే దేవుని పిల్లల వలె ఉండాలి. స్తోత్రం. నాలుగవదిగా బుద్ధి చెప్పు వారిని ఎవరో వారి యందు మనం గమనించి వారి యందు మనసు ఉంచి వారిని ప్రేమతో మనం చూసే అనుభవం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఈ 4 విషయాలునండి 3వ మాట దగ్గరికి వస్తే సత్యవాక్యమును సరిగా ప్రకటించువారు మనకు కావాలి. స్తోత్రం. సత్యవాక్యమును సరిగా ప్రకటించేవారు మనకు కావాలి. ఇప్పుడు సత్యవాక్యం మనకు సరిగా ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నేరుగా మన హృదయంలో తీసుకున్నప్పుడు వాక్యం చెప్పేటువంటి ధర్మం ఏంటంటే విశ్రాంతి దినమున నీవు విస్తారమైన పనులు పెట్టుకోకూడదు, దేవుని మందిరానికి రావాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయము చూడండి. నిర్గమాకాండం 20 ఇంకొక 2 మాటలు చెప్తాను నేను. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును చదువు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును ఆ. వ్యర్థముగా ఉచ్చరింపు వారిని ఆ. నిర్దోషిగా నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి పనంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆ. చదువు. నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియో చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. పాస్ గారికి మా కష్టాలు ఏం తెలుసండి? డబ్బులు ఏమైనా చెట్టుకు కాస్తే రాచుకొచ్చుకొని వాడుకోవచ్చు. ఆదివారం పని కొట్టి మందిరానికి రమ్మంటారండి అంటారు. కానీ వాక్యానుసారమైన భక్తికి నువ్వు లోబడితే, వాక్యానుసారమైన ఆ భక్తిలో నువ్వు నడిపించడం నేర్చుకోగలిగితే, హెచ్చరించిన దైవ సేవకుడు, గద్దించిన దైవ సేవకుడు, ఖండించిన దైవ సేవకుని యొక్క నోటి నుండి వస్తున్న ప్రతి వాక్యము నీ హృదయంలో ఫలించుగా చేస్తున్నాములో. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. 8 దినాలు పని చేసుకోవాలి బిడ్డ, 6 రోజులు పని చేసుకోవాలి. ఎన్నో రోజు? 7వ రోజున ఎక్కడికి వెళ్ళాలి మనం? దేవుని మందిరానికి వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 6 రోజులు కష్టపడుకోవాలి, 7వ రోజున దేవుని మందిరానికి రావాలి. 7వ రోజున దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దైవ సేవకుడు ఏదైతే వాక్యానుసారంగా మనకు చెప్పాడో, ఏదైతే వాక్యానుసారంగా మనకు నేర్పించారో ఆ భక్తిలో మనం నడిపించబడుతున్నప్పుడు ఆశీర్వాదకరమైన ద్వారాలు తెరవబడతాయి. ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని మందిరానికి వచ్చాం, రమ్మన్నారు వచ్చాం, దేవుడు మార్పునిచ్చాడు వచ్చాం, దేవుడు కార్యం చేశాడు వచ్చాం, దేవుడు మేలు చేస్తున్నాడు వస్తున్నాం. కానీ వచ్చిన మనము వచ్చిన చోటే ఉండకుండా మొక్క నాటబడినప్పుడు విత్తనం వేసినాక విత్తనం మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది. దాని కాలం రాగానే అది ఫలించే అనుభవానికి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసిగా మనం పిలువబడ్డాం, దేవుని సన్నిధిలోకి వచ్చాం, వాక్యాన్ని విన్నాం, దైవ సేవకుల సంరక్షణలో పెరుగుతున్నాం, అష్టనిక్షేపణ చేత పెరుగుతూ ఉన్నాం, దైవ సేవకుడు ప్రార్థనలో మనం భద్రపరచబడుతున్నాం. సన్నిధిలో మనము కూడా వచ్చిన తర్వాత ఏదో ఒక పరిచర్యలో మనసు కలిగిన వారిగా ఉండాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా.
దైవజనుడు వాక్యం చెప్పేటువంటి దైవజనుడు అన్ని పనులు చేసుకోవాలంటే దైవజనుడు ఒకటి చేయడానికి సాధ్యపడదు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడి యొక్క భుజముల మీద దేవుని యొక్క సువార్త అనే కాడి భారం పెట్టాడు. కాబట్టి దైవజనుడు భుజముల మీద ఇక్కడ మిగిలినటువంటి పరిచర్యలను చేసుకోవాలంటే ఆ భారం దైవ సేవకుడి మీద ఉండకూడదు. దైవ సేవకుడు వర్తమానం అందించినప్పుడు వర్తమానం చేత పోషించబడుతూ, వర్తమానం చేత ఆదరించబడుతూ, వర్తమానం చేత నడిపించబడుతున్న దేవుని పిల్లలైన మనము ప్రతి ఒక్కరము పరిచర్యలో ఒక్కొక్క పని కలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు ఒక పని కలిగిన వారుగా ఉండాలి. నా సంఘంలో నేను ఒకసారి ఇలాగ చెప్తే అందరూ ప్రార్థనలో చివరిలో అన్నారు, అయ్యా మేమందరం కూడా మీరు ఏది చెప్తే చేస్తామన్నారు. ఏది చెప్తే చేస్తాను నాకు చెప్పడం దేవుడికి చెప్పండి అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు చెప్పాను అనుకోండి, కొన్ని సందర్భాల్లో తప్పిపోతారు. మీరు సాక్షాత్తు దేవుడికి మీరు మాట ఇచ్చారనుకోండి, నీకు ఎక్కడ మీరు తప్పుకోవడానికి అవకాశం ఉండదు అని నేను ఎప్పుడో చెప్పాను. ఏ కూడికి ఏర్పాటు చేసినానండి, ఏ కూడికి ఏర్పాటు చేసిన ఇప్పుడు 21 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేశాం. నేను ఒకటే చెప్పాను, రోజు కూటలు జరుగుతున్నాయి. కోడికి ఒక్కొక్క కూటానికి వచ్చిన విశ్వాసులందరికీ కూడా ఏ రోజు కూటానికి ఎవరు ఏమి సిద్ధపరచుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పాను. నేనంటే వాళ్ళు అన్నారు, అయ్యా మొదటి రోజు మేము సిద్ధపడతాం, 2వ రోజు మేము సిద్ధపడతాం, 3వ రోజు మేము సిద్ధపడతాం, 4వ రోజు మేము సిద్ధపడతాం. రోజు వచ్చే వాళ్ళందరికీ కూడా పలహార ఏర్పాట్లు వాళ్ళే సిద్ధపరిచారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దైవ సేవకుల యొక్క పని ఏంటంటే సువార్త చెప్పటము, కృంగిపోయిన వారిని బలపరచడము, అధైర్యంతో ఉన్న వారిని ధైర్యపరచడము, ఇక ఏ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నారో, ఏ గొలుగులో ఉన్నారో, ఏ బలహీనతతో ఏ సమస్యలో మరగిపోతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ వారిని సరైన త్రోవలో నిలబెట్టే బాధ్యత దైవ సేవకుల మీద దేవుడు ఉంచారు. దేవునికి స్తోత్రం. నమ్మకత్వంతో దైవ సేవకుడు సేవ చేస్తున్నప్పుడు, అయ్యా ఇటువంటి దైవ సేవకుడు మేము కలిగి ఉండడం నిజంగా మా ధన్యత. హల్లెలూయా. అందుకని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము, సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే పరిచర్య చేసేటువంటి మనసు కలిగిన వారికి ఉండాలి. హల్లెలూయా. కొందరు పాటలు పాడువారు, కొందరు వాక్యం చదువువారు, కొందరు ప్రార్థన చేసేవారు, కొందరు చైర్స్ వేసేవారు, కొందరు చైర్స్ తీసేవారు, కొంతమంది రుచి కలిగిన వంట పదార్థాలు తయారు చేసేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని పనుల్లో మనం ఏం కలిగి ఉండాలి? పని కలిగిన దేవుని పిల్లల వల్లే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మేమైతే మా ఆత్మీయ తండ్రి ఇప్పుడు మేము అనుకునే వాళ్ళం అయ్యో నన్ను పిలిచి పని చెప్తే బాగుండు, అబ్బాయి కుర్చీ తీసుకెళ్ళి అని చెప్తే బాగుండు, అబ్బాయి డ్రమ్ము తీసుకెళ్ళాలి పెట్టాలంటే బాగుండు, ఈ బాటిల్ తీసుకెళ్ళాలి పెట్టాలని చెప్తే బాగుండు అని దైవజనులు ఎప్పుడు నాకు పని చెప్తారని ఎదురు చూసుకునే వాళ్ళం. అలాగే దైవ సేవకుల దగ్గర నమ్మకత్వంగా పని చేయబట్టి ఆశీర్వాదకరంగా దేవుడు ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అందుకనే ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు, సేవ కూడా నీ భాగ్యము ఎంత గొప్పది, సేవ చేయ నీ జీవితం ధన్యమైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి విషయంలో తగ్గించుకొని దైవ సేవకులు నమ్మకత్వంతో సమమైన ప్రాణం అనుకొని దైవ సేవకులు సమస్తమును సమర్పించుకొని దేవుని పనిలో నిలబడిన సేవకుల యొక్క మాటను మనం విని సత్యమైన మార్గంలో సత్యమైన వాక్యాన్ని చక్కగా స్వచ్ఛమైనటువంటి మాటలు దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యంలోని సత్యాన్ని మనం కూడా పాటించి దేవుని పిల్లలుగా నడిపించబడినప్పుడు మన కొరకు సిద్ధపాటు చేసిన ఆశీర్వాదము దేవుని ఏదో ఆ క్షేమం మీద మన కుటుంబాలకు దేవుడు సొంతము చేయను కాక. స్తోత్రం చెప్పగా గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చిన మనం ఎలా ఉండాలంటే దేవుని పరిచర్య చేసేటువంటి వారిగా ఉండాలి. పరిచర్య అంటే సరిపోతుందా? చైర్స్ వేసామండి, కుర్చీలు వేసామండి, టేబుల్స్ వేసామండి, పరిచర్య చేసామండి, అవి చేసామండి, మీటింగ్స్ పెట్టాలంటే అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నామండి పాస్టర్ గారు, అయ్యే జరిగిపోతాయండి అన్న అందరూ కూర్చొని ప్రార్థన చేస్తామంటే మీటింగ్స్ అయిపోతాయా? చెప్పాలి గట్టిగా. అందరూ ప్రార్థన చేసేవారు అయితే మీటింగ్స్ అయిపోతాయా? అన్నయ్య ఎదురు కూర్చుని అన్నయ్య పాట చక్క మంచి పాట పాడారు అన్నయ్య. దేవుని స్తోత్రం. నాకు చాలా ఇష్టమైన పాట అది. ఎప్పుడు ఒక తమ్ముడు ఒక సేవకులు వచ్చినప్పుడు ఆయన పాడారు ఆ పాట. అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, నిన్ను కూడా కంచిచర్లో బ్రదర్ని అడిగాను నేను, విశ్వాసిని బ్రతుకులో నా అభివృద్ధి లేనందువలన అనే పాట ఒకటేను, ఇక వెండి బంగారాల కన్నా విన్నాయి లేదనే పాట ఒకటేను, ఈ బ్రదర్ ఇప్పుడు పాడిన పాట ఒకటి. నిన్న మీ దగ్గర ఉంటే నాయన మీ తాతయ్య గారు ఉన్నప్పుడు పాడేవాళ్ళు, ఆయన చనిపోయారు లేదా, తాతయ్య గారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, నమ్మకమైన సేవకుడు. ఆయన పాడేవాళ్ళు ఆ పాట కొంచెం ఉంటే నాకు వాట్సాప్ చేయనానంటే ఆ 2 పాటలు చేశారు కానీ ఈ పాట చేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
నేను అనుకున్నాను దైవ సంకల్పం ఇదై ఉంటుందేమో అనుకున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెళ్ళడం మీ దగ్గర పాట తీసుకుని వెళ్తానండి. దేవునికి స్తోత్రం. అంటే తెలియదు దేవుని ఆశ్చర్యమైన కార్యములు, దేవుని మోహాల ఉద్దేశాలు వేరు. అందుకనే ప్రభు యొక్క వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే సత్యవాక్యమును సరిగా ప్రకటించుట చేసిన దైవ సేవకుని యొక్క మనము లక్ష్యము కలిగిన దేవుని పిల్లల వలె ఉన్నప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన సమస్త యావత్తును కూడా దేవుడు ఆశీర్వాదకరంగానే నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పరిచర్య మాత్రం చేస్తే కాదు, ఒక ప్రార్థన మాత్రమే చేస్తే కాదు, మనకిచ్చిన ప్రతి రాబడిలో నుండి కూడా దేవుని భాగమును మనం దేవునికి సమర్పించే వారమై ఉండాలి. ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదువు. మానవుడు దేవుని యొక్క దొంగిన, మీరు నా యొక్క దొంగిలించి తిని దేని విషయంలో మీరందరూ 10వ భాగము ప్రతిష్టాపనలను ఈ యొక్క దొంగిలించి తిని శవలందరూ నా యొక్క దొంగిలించి తిని నా మందిరములో ఆహారము ఉండినట్లు 10వ భాగము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 10వ భాగము అంతయు అన్నాడా, కొంత అన్నాడా? భాగము అంతయు, 10వ భాగము అంతయు అన్నప్పుడు ఇలా చెప్పుకుని చాలా మందికి ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారికి డబ్బు ఆశ కలిగింది, పాస్టర్ గారికి డబ్బు తెచ్చిపెట్టింది. నేను చెప్పాను, ముందే చెప్పాను, అలా డబ్బు ఆశ కలిగి డబ్బు సంపాదించాలనుకుంటే, అలా డబ్బు కనుక మేము ఆశగా కనుక కలిగి ఉంటే కనుక ఇలా చెప్పి చేయాల్సిన పని లేదు. ఏవో చేయొచ్చు, ఇంకేవేవో ఉంటాయి, ఆ చెంచలు చేయొచ్చు, ఏవేవో మసిపోసి మాటికాడ చేయొచ్చు. అది దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. అందుకనే సంఘములోనికి నడిపించబడిన దేవుని పిల్లలైన వారు అభివృద్ధి చెందాలి. పిలువబడిన మనం ఆశీర్వదించబడాలి, పిలువబడిన మనం దీవించబడాలి, పిలువబడిన మనము దేవుని సంఘంలో ఆధిక్యతలు పొందుకునే వారుగా ఉండాలి. అంటే మనము చేయించిన ప్రతి కష్టార్జితముల నుండి 10వ భాగము దేవునికి యథార్థముగా మనం తీసి దేవునికి చేయాలి. దేవునికి స్తోత్రం. 10వ భాగం మంది కాదండి, 10వ భాగం మంది కాదు, మన భాగము మనం వాడుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి చేయాలి. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లో దశమ భాగం ఎంత చెప్పాలి? 2.5 గంటలు. 2.5 గంటల సమయాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత మిగిలిన సమయం నువ్వు ఎంత ప్రార్థన చేయాలనుకుంటావో అంత ప్రార్థన చెయ్యి. దేవుడు కార్యాలు ఎందుకు చేయకపోతారో చూద్దాం. గట్టిగా. పాస్టర్ గారండి, ఈ 100 రూపాయలు ఉంచండి, 50 రూపాయలు ఉంచండి, దేవుడు నా స్తోత్రాలు, మరి నాకు అసలు ప్రార్థన చేయండి అంటున్నాను. హల్లెలూయా. నేను అంటాను, 50 రూపాయలతో 100 రూపాయలతో మనము రక్షణ కొనకూడదు. 50 రూపాయలతో 100 రూపాయలతో మనం దేవుని కార్యాలను చూడలేము. దేవుని సన్నిధిలో ప్రభువు దగ్గర హృదయపూర్వకంగా చేయవలసినంత ప్రార్థన చేసినప్పుడు, అందుకే మొదటి అంశంలో చెప్పారు, ప్రార్థనా పరులైన దేవుని సేవకులు సంఘములో మనం దేవుని పిల్లలుగా ఉండటము ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో చేయాల్సినంత ప్రార్థన మనం చేయలేకపోయినా దైవ సేవకుని ప్రార్థన మనకు అడ్డుగా ఉంటుంది. ప్రమాదాల నుంచి కాపాడుద్ది, ఇబ్బందుల నుంచి కాపాడుద్ది, పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చిన పరిస్థితులన్నింటి నుండి మనం కాపాడేదిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విశ్వాసుడు ప్రార్థన సేవకుడు కావాలి, సేవకుడు ప్రార్థన విశ్వాసుడు కావాలి. మీ ప్రార్థన మాకు అవసరం, మా ప్రార్థన మీకు అవసరం. మనందరి ప్రార్థనను బట్టి ఘనమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలోకి వచ్చినాక పరిచర్య కలిగి ఉన్నాం, దేవుని పని విషయంలో బాధ్యత కలిగిన వారుగా ఉన్నాం. రెండవదిగా చెప్తున్నారు, మనకిచ్చిన ప్రతి దానిలో 10వ భాగాన్ని, దేవుని భాగాన్ని దేవునికి యథార్థమైన మనసుతో మనం ఇచ్చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే మనం కష్టించిన కష్టార్జితం నుంచి, చేసిన వ్యాపారం నుంచి, పండిన పంటల నుంచి ప్రతిదీ కూడా దేవునిది యథార్థంగా తీసుకుని వెళ్ళి మనకిచ్చిన యాజకుని చేతిలో మనం పెట్టి, అయ్యా మా కష్టార్జితంలో నుంచి దేవుడు మాకు ఇచ్చిన పదం ఫలం, ప్రతిష్టాపన, దశమ భాగం అని దేవుని భాగాన్ని దేవునికి తీసుకుని వచ్చి యథార్థంగా ఇచ్చిన పిల్లలు ఆశీర్వదించబడే పిల్లలు అయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రారంభంలోనండి సైకిల్ కొనుక్కోవడానికి, సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కోవడానికి 1000 రూపాయల కోసం 3 నెలలు
3 నెలలు సెకండ్ హ్యాండ్ సైకిల్ దొరికితే బాగుండు అని ఆశపడి ఎదురు చూశాను నేను. నాన్నగారు జాబ్ హోల్డరే, కానీ నేనేంటంటే ఆయన దగ్గర తీసుకొని కొనుక్కునేది కాదు, నేను కష్టపడి కొనుక్కోవాలి అనుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి. అనుకుని సెకండ్ హ్యాండ్ సైకిల్ కోసం 3 నెలలు తిరిగానండి. 3 నెలలు తిరిగాను. నాకు స్కూల్ కానీ కాలేజ్ కానీ సెలవులు వస్తే పనికి వెళ్ళిపోయేవాడిని. ఎవరైనా పనికి వెళ్తుంటే వాళ్ళతో పాటు పనికి వెళ్ళిపోయేవాడిని. వచ్చిన డబ్బులు కూడబెట్టి ఏం చేశానంటే సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నాను. సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కోవాలని సైకిల్ కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులు పోయినాక అందరూ కొత్త సైకిల్ మీద తిరుగుతుంటే నేను అనుకున్నాను సెకండ్ హ్యాండ్ సైకిల్ కాదు, కొత్త సైకిల్ కావాలనుకున్నాను. స్తోత్రం. కొత్త సైకిల్ కావాలనుకున్నాను. కొత్త సైకిల్ కొత్త సైకిల్ కొనుక్కున్నాను. కొత్త సైకిల్ కొనుక్కున్నాక సైకిల్ మీద వెళ్ళేవాడు బండి మీద వెళ్ళేవాడు చూస్తే ఏమనుకుంటాడు చెప్పండి? బండి కొనుక్కోవాలనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను బండి కొనుక్కోవాలంటే బాగుండు, బండి కొనుక్కుంటే బాగుండు అనుకున్నాను. మా నాన్నగారి దగ్గరికి ఈ విషయం వెళ్ళింది. వెళ్తే అన్నారు, నాన్న నీకు ఏ బండి కావాలో చెప్తున్నాను, నేను బుక్ చేస్తానన్నారు. కాదు నేను కొనుక్కోవాలి అన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కాదు నేను కొనుక్కోవాలి అన్నాను. అంటే కాదు నాన్న, నువ్వు చదువుకునే వయసు కదా, నువ్వు తినే వయసు కదా, నువ్వు ఉండే వయసు కదా, తిరిగే వయసు కదా, నీకు కావాలంటే నేను తెచ్చిపెడతానా అని చెప్పంటే నేను అన్నాను, వద్దు నాన్న, నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. సైకిల్ నేనే కొనుక్కున్నాను, కొత్త సైకిల్ నేనే కొనుక్కున్నాను, బండి కూడా నేనే కొనుక్కుంటాను అని అంటే అప్పుడు అన్నారు, ప్రార్థన చేయితే యేసయ్య నీకు ఇస్తారు అన్నారు మా నాన్నగారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయి యేసయ్య ఇస్తారన్నారు. నాకు తెలియదండి. అలాగే వెళ్ళాను, నేను గన్నవరం వెళ్ళాను. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు, టీవీఎస్ షోరూమ్ వెంకటేశ్వరరావు గారు. ఖచ్చితంగా అడ్రస్తో కూడా ప్రూఫ్తో కూడా చెప్తాను. ఎందుకంటే నేను అబద్ధం చెప్పేటట్లయితే ఇలా వీడియోస్గా ప్రూఫ్స్ చెప్పాల్సిన ఆ పని ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థంగా చెప్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళాను అండి, నేను పలానాయన కుమారుడిని నేను చిన్న ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటున్నాను. నా పరిస్థితి ఇదిగో నాకు ఇంత శాలరీ వస్తుంది, ఇది పరిస్థితి అని చెప్పాను. చెప్తే ఏం కావాలండి అన్నారు. నేను ఒక బండి చూపించున్నాను, ఈ బండి నాకు కావాలి అన్నా. హల్లెలూయా. కొత్త సైకిల్ కొనుక్కున్నాగా. కొత్త సైకిల్ కొనుక్కుంటే ఆ రోజు నేను కొత్త సైకిల్ని అమ్మేసిన రేట్ ఎంత అంటే 3,000 రూపాయలకి అమ్మేసాను. చెప్పండి. ఎక్కువ రోజులు వాడలా. మళ్ళీ అది బండి మీద ఆశ కలిగి ఏం చేశారంటే ఏమంటే ఇది తీసుకెళ్ళి అమ్మేసేసి ఆ డబ్బు తీసుకెళ్ళి 3,000 చేతితో పట్టుకెళ్ళాను. డబ్బు గోల్డ్ ముందే పడవెక్కాడన్నట్టుగా. స్తోత్రం. 3,000 పట్టుకుని వెళ్ళానండి. 3,000 పట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాను. అన్నయ్య నా దగ్గర ఉన్నది ఇదిగో అని చెప్పని కట్టిన తర్వాత ఆయన అన్నాడు, నెల ఇదిగోండి మీకు అందుబాటులో ఉండేటట్టుగానే ఈఎంఐ వేస్తున్నాను, బండి తీసుకెళ్ళి పంపాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్కొక్క నెల నీకు కొంచెం ఆలస్యమైన, ఒక్కొక్క నెల నీకు కట్టడానికి ఇబ్బంది అయినా కానీ ఆయనే ఆ డబ్బులు కట్టేసి రిసిప్ట్ నాకు పంపించేసాడు. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. నా దగ్గర ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేవాడిని. అలా దేవుడు పండించాడు. పండించిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నేను ప్రభువుని అడుగుతున్నాను, ఆయన పండించావయ్యా, ఫస్ట్ సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇచ్చావయ్యా, పండించావయ్యా, ఇప్పుడు ఏం కావాలి? మరి పిల్లలు పెద్దగా అవుతున్నారయ్యా, తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వస్తున్నారయ్యా, పరిచయం చేయాలయ్యా, మరి ఇప్పుడు నాకు ఏం కావాలి? వాహనం కావాలయ్యా. స్తోత్రం చెప్పండి. వాహనం కావాలయ్యా అని అడుగుతుంటే నాకు అనిపించింది మన దగ్గర డబ్బులు లేవు కదా, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం అనిపించింది. స్తోత్రం. సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం అనిపించి ఏమేం చేశానంటే మారుతి 800 అని పాత ఓల్డ్ బండి అది తెచ్చుకున్నాను నేను. ఒక ఆయన నాకు చెప్తే సలహా ఇస్తే అది తెచ్చుకొని ఆ సైకిల్ అది వేసుకొని తిరుగుతున్నానండి, కార్ వేసుకొని. మొన్న పాతపాడు మీటింగ్ పిలిచారు. రాత్రి 11:30కి ప్రసంగానికి ఇచ్చారండి అక్కడ. ఇక ఎన్నింటి మీకు ఇచ్చారో చెప్పండి. స్తోత్రం. రాత్రి 11:30కి ఇచ్చారు నాకు అక్కడ. 11:30కి ఇచ్చారు నైట్. అక్కడికి వెళ్ళేటప్పుడే ఇంటి దగ్గర కారు స్టార్ట్ చేసేటప్పుడు కూర్చొని తాళం పెట్టి తిప్పేటప్పుడు అన్నాను, ప్రభా దానికున్న అలవాటు ఏంటంటే మధ్యలోకి వెళ్ళి నాకు ఆగిపోతుంది కారు. స్తోత్రం చెప్పు గట్టిగా. మధ్యలోకి వెళ్ళినా ఆగిపోద్ది. అంతకుముందే టైంకి వెళ్ళేవాడిని. ఆ కారు వచ్చిన కాడ నుంచి టైం లేట్ అయిపోయింది. అప్పుడు నేను, ప్రభువా నేను బయలుదేరి వెళ్తున్నానయ్యా, సువార్తకు వెళ్తున్నాను కాబట్టి వెళ్ళి కోటం పెట్టుకున్న వాళ్ళు ఆ ఇంటి ముందుకు వెళ్ళినాక ఆగేటట్టు సహాయం చేయి, మధ్యలో ఎక్కడ ఆగకూడదయ్యా అని ప్రార్థన చేసేవాడిని. తాళం పెట్టి తిప్పేటప్పుడు అడిగేవాడిని. స్టార్ట్ అయిపోయేది. కూర్చున్నాక పిల్లలందరూ ఎక్కించుకుని అమ్మ నాన్న అందరూ ఎక్కించుకున్నాక అయితే సరే రైట్ టర్న్ చేయండి, రైట్ అని పాటించేవాడండి. కోర్టు స్థలం దగ్గరికి వెళ్ళి నాకు ఆపేవాడండి. అయ్యగారు ఇదిగో కారు ఎక్కడ కాదు పెట్టేది, అది గంట పక్కన పెట్టాలంటే ఇదిగో తాళం తీసుకుని స్టార్ట్ చేయాలి. ఎందుకని ఇక అక్కడ మాట ఎంత కది స్తోత్రం చెప్పండి గట్టిగా.
నేను మాటల్లో అడిగిన పరిధేది అంతవరకే అడిగా నేను. అయ్యా కోటం కాడ తీసుకెళ్ళని అడిగాను, అక్కడ తీసుకెళ్ళాడు దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక తాళం పెట్టి తిప్పుదాం స్టార్ట్ చేద్దామంటే నానా నువ్వు అడిగింది ఏంటి దేవుడిని అనేది. అది ఇక నేను తాళం పెట్టా అయ్యేది కాదు. ఇక పక్కన పెట్టమన్న వాడికి తాళం ఇచ్చి బాబు పెట్టాయి అంటే సీనియర్ డ్రైవర్ అంటే ఆయన సీనియర్ డ్రైవర్ ఎంత సీనియర్ అయినా పర్లేదు నువ్వు పెట్టు అన్నాడు. తాళం తీసుకొని అటుకోటి ఇటుకోటి ఏంటంటే అయ్యా రావట్లేదా మరి ఎందుకైంది? ఆయన సలహా కావాలి, ఆయన మాట కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తాళం పెట్టి దిప్పి అయ్యేది కదండి. ఓటమంతా అయిపోయినాక ఆశీర్వాద ప్రార్థన అయినాక మధ్యలో కనుక నాకు టైం అయిపోతున్నా కనుక వెళ్తే స్టార్ట్ అయ్యేది. స్తోత్రం చెప్పండి. అందుకని అయ్యాక నాకు బాగా అనుభవాలు ఉన్నాయి కాబట్టి నా టైం కొంచెం 10 నిమిషాలైన సమయాన్ని ఇక్కడ కేటాయిస్తున్నా. స్తోత్రం చెప్పి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆ కారులో మళ్ళీ నేను వచ్చి కొంచెం కోపం అయిపోయినాక ఆశీర్వాద ప్రార్థన అయిపోయినాక వచ్చి తాళం పెట్టి స్టార్ట్ చేసే ముందు ప్రభువా గృహానికి చేరేంత వరకు ఎక్కడ ఆగకుండా సురక్షితంగా నన్ను చేయించని అడిగేవాడు. తాళం పెట్టి అట్లా కొట్టగానే అనుకోండి అనేది కాదండి, తమ్ముడు స్టార్ట్ అయిపోయింది. ఆ సీనియర్ డ్రైవర్ వచ్చి ఏం చేశాడు, ఎక్కడ ఏం చేశాడు అనుకున్నాడు. నేనేం చేశా, ఆయన అడిగాను అంతే. సర్వోన్నతుడైన దేవుని మాట ఆ ఇంజిన్ స్టార్టింగ్లో ఉపయోగపడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నాళ్ళు వాడారండి. సంవత్సరం అలాగే పరిచర్య చేశారు. ఒకసారి ప్రార్థన చేయకుండానే కారు తీశాను. ప్రార్థన చేయకుండా కారు తీసి కోటానికి వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటిస్తే అక్కడి నుంచి భోజనం చేసి బయటకు వచ్చాను. భోజనం చేసినాక కొంచెం ఆయాసంగా ఉంటుంది. భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత 10 మంది గొడవలు అన్ని చేస్తుంటే నేను పిలిచాను. నాయన కొంతమంది ఫ్రెండ్లు ఆయన అన్న ఏంటి గారు అన్నాడు, కారు స్టార్ట్ అవ్వలేదు పోయిందా. కారు స్టార్ట్ అవ్వలేదు పోయిందా. అన్నంతిన్నవాడు కారు వస్తాడండి. పరుగులు మంది అన్నారండి. కారు తోయమంటే వాళ్ళు అయిపోయారా బాబా, అయ్యగారు చేతులు అయిపోయారా బాబా అనుకున్నారు. మొత్తానికి ఎట్టగాళ్ళు తోశారు. తోస్తున్నదట్టి మళ్ళీ కిటికీ దగ్గరికి వచ్చి అన్నారు, డోర్ దగ్గరికి వచ్చి అన్నారు, అన్న ఇది తొయ్యడం మా వల్ల కావట్లేదు అన్న అన్నారు. 2 సార్లు తోశారు. ఆ చెంబు దాకా వెళ్ళిపోయాక ఇంకా 2 కప్పులు అయిపోయింది అంటే అప్పటిలా తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ దోసుకొచ్చారు, మళ్ళీ తోశారు. 4-5 సార్లు తోశారండి. తిన్నది కాస్త అరిగిపోయింది. అప్పటి నుంచి నా కారు వచ్చిందంటే అరే ఈ అయ్యగారు వచ్చాడురా, మనం అందుబాటులో ఉండకూడదురా, అయ్యగారు కలుపునే అన్నం పెట్టి చేంజ్ చేస్తాడు, కారు పోపెత్తాడురా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నా ఆత్మీయ పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదయ్యా, అని ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, నా కుమారుడు ఒక నూతన వాహనాన్ని నీకు ఇస్తున్నాను. అందువల్ల మరి మాట అయితే దేవుడు ఇచ్చాడు కానీ, వాగ్దానం అయితే ఇచ్చాడు కానీ తీసుకోవాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మరి ఏం చేయమంటాడంటే ఈ వాహనాన్ని నీ దగ్గర ఉన్నది ఎక్స్చేంజ్కి పెట్టు అన్నాడు. ప్రభు అంటే ఎక్స్చేంజ్ పెట్టి కొంత డబ్బులు వచ్చినాయి. అప్పుడు మరి ఆ డబ్బులే కాకుండా మిగిలిన కూడా కట్టాలి కదా అని చెప్పి ప్రార్థన చేస్తున్న ప్రభు అన్న దేశ నా కుమారుడు నేను నీకు దగ్గరకు పంపిస్తున్నాడు. ప్రార్థన చేసి అలా బయటకు వస్తూ ఉన్నాను. ఒక సోదరు వచ్చింది, అయ్యా మేము ఒక స్థలము నమ్మాము, అందులోంచి దశభాగం తీసాము, ఇది 80,000 రూపాయలు దశభాగం అందించింది. 80,000 రూపాయలు దశభాగం తెచ్చింది. 80,000 రూపాయల దశభాగము ఈయన తీసుకుని వెళ్ళి ప్రభువా నీ సేవకుడిగా పరిచర్య నిమిత్తమై వాహనం తీసుకుంటున్నాను, నీవే పంపావు కాబట్టి ఇదిగో పరిచర్య నిమిత్తమై ఇచ్చినది, పరిచర్య నిమిత్తమై వాడుతున్నాను ప్రభువా. నేనేదో ఫ్యాన్ షర్ట్ కొనుక్కోవడానికో, సూట్ కొనుక్కోవడానికో, లేకపోతే ఏదేదో నా పిల్లలు కొనుక్కోవడానికో కాదు, నీ పరిచర్య కొరకు వాహనం కావాలని అడుగుతున్నాను, నువ్వు పంపించావు కాబట్టి వాహనాన్ని తీసుకుంటున్నానని ప్రార్థన చేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టే డబ్బుల్లో ఒక 20,000 రూపాయలు తగ్గితే అక్కడికి ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా మీరు ఎప్పుడూ నా కోసం ప్రార్థన చేశారు, నా పక్షంగా దేవుడు కార్యం చేశారు, నా కుటుంబానికి దేవుడు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాలనుకున్నాను 30,000 రూపాయలు అని నా చేతిలో పెట్టి ప్రార్థన చేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నాకు తక్కువైందంట 20,000. ఎంత ఇచ్చాడండి? 30,000 రూపాయలు ఇచ్చాడు. హల్లెలూయా. నమ్మకత్వంతో సేవ చేసిన నమ్మకత్వంతో సేవని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నిజంగా మీ సేవకులకి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వ్యతిరేకత, ఎన్ని పోరాటాలు, అసలు సేవ చేయలేమనుకునే పరిస్థితులు, కానీ అటువంటి కష్టకాలంలో కూడా మీకు ఇచ్చిన సేవకులు నిజాయితీగా నిలబడి, యథార్థతగా నిలబడి, ఒకవైపు చాపగా యథార్థంగా నిలబడి, మా కారణంగా పని చెప్పి ఉపవాసాలతో కలుపు కట్టుకొని మా బిడ్డలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదయ్యని విశ్వాసాల కొరకు అన్నింటి గురించి ప్రార్థన చేయగలిగిన ఒక మంచి దైవ సేవకుని మీరు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఈ పరిచర్యలో మనం కూడా నమ్మకత్వం కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే, మనకిచ్చిన ప్రతి భాగంలో యథార్థత కలిగి నమ్మకత్వంతో దేవుని భాగాన్ని దేవుడికి చేస్తున్నామయ్యా అని ఆ భాగమును తెచ్చి దైవ సేవకుడి చేతికి ఇచ్చి, అయ్యా మాకిచ్చిన దానిలో ప్రతిఫలమయ్యా, మాకిచ్చిన ప్రతిఫలంలో దేవుని యొక్క భాగమయ్యా ఇది అని చెప్పని యథార్థంగా తీసుకొచ్చి దైవ సేవకుడి చేతిలో మనం పెట్టి ప్రార్థన చేర్చుకోగలిగితే దైవికమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చి నడిపించిపోతున్నాడు. ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చూపించి ముగించేస్తాను. గలతీ పత్రిక 6:6 ఒకసారి చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం త్వరగా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నిటిలో ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. సత్యవాక్యమును సరిగా బోధించేవారు, యథార్థమైన వారు, నమ్మకత్వంతో సేవ చేస్తున్నవారు, నిందలు భరిస్తున్నవారు, నిందలను కూడా వాటిని కూడా తగ్గించుకుని వాటన్నిటి పరిస్థితుల్లో కూడా యథార్థమైన మనసుతో సేవ చేస్తున్న దైవ సేవకుల యొక్క మాటలు వింటున్న మీకు ఈ వాక్యంలో చెప్తుంది ఏంటంటే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకు దైవజనుడు వాక్యోపదేశం చేస్తున్నారు, వాక్యాన్ని అందిస్తున్నారు, కృంగిపోయిన మనల్ని బలపరుస్తున్నారు, ధైర్యం లేక ధైర్యం చెడిన వారికి ధైర్యాన్ని ప్రసాదింపజేస్తున్నాడు దైవజనుడు. ఆ వాక్యోపదేశం చేస్తున్న దైవ సేవకునికి మంచి పదార్థములలో మనం ఏమి ఇవ్వాలంట? భాగము ఇవ్వాలి. పుచ్చిపోనియో, కుళ్ళిపోనియో, విరిగిపోనియో. ఆ ప్రారంభ సేవ అనుభవాల్లో ఇలాగే ఒక చోట వాక్యం చెప్తూ ఉన్నాను, నాయన వెనక వృద్ధులందరూ వచ్చి కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది, మీరందరూ కూడా ప్రార్థన చేయండి, ఏదైనా బెంచి పనులు ఉంటే బాగుండు, అందరూ కూడా ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన లేచి అన్నాడు, నాయన మా ఇంటి కూడా బెంచి పనులు ఉంది, సాయంత్రం ఈతను పంపించి వచ్చి పంపిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. మా ఇంటి కూడా బెంచి పనులు ఉంది పంపిస్తే నేను 4 పొలాలు పంపించాను. అది ఎంతలా ఉంటుందో ఎంత పంపుతా అనుకున్నాను నేను. స్తోత్రం. హల్లెలూయా. ఎంతలో ఉంటుందో ఎంత ఉంటుందో ఎంత ఉందో అనుకొని 4 పంపించా. మంచి అమ్మది 4 పంపిస్తే ఈ 4 వెళ్ళి ఆలు కూడా చూడకుండా తెచ్చారు. తీసుకెళ్ళినవాడు కాబట్టి 4 వెళ్ళిపోయారు. 4 కూడా పెద్ద పట్టుకున్నారు, తీసుకొచ్చి దాన్ని పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఒక ఆయన ముసలైన వచ్చి దాని మీద ఇలా వచ్చి ఇలా వేసుకుంటే అని కూర్చున్నాడండి. ఒక్కసారి డాబులు పడ్డాడు వెనక్కి, ఒకసారి డాబులు వెనక్కి పడ్డాడండి. పడగానే గబ్బా నుంచి పరిగెత్తుకొచ్చి గబ్బా లేపుతున్నారు. ఏమైంది అంటే, ఇచ్చిన దానికి ఎన్ని ఉన్నాయి? 3 కాళ్ళే ఉన్నాయి అంటే. ఏమంటే ఫోన్ చేసి, హలో అయ్యా మీరు ఇచ్చారు పెంచి మళ్ళీ ఇచ్చారు నాన్న, దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయమ్మా అంటే 3 ఉన్నాయంటే 4 రోజులు లేదు, అది కట్టించుకుంటారని మీకు ఇచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికి 3 ఉన్నాయండి, 4వ కాలు మీరు కట్టించుకొని మీరు వేసుకుంటారని చెప్పని ఇచ్చానండి అన్నాడు. లేదన్నా నా మాత్రానికి ఇవ్వకపోతే ఏం పోయింది ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. విరిగిపోయినవి, పుచ్చిపోయినవి, వెళ్ళిపోయినవి, పనికిరానివి మనము దేవుని సేవకు, దేవుని సేవకులకు ఇవ్వకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. స్వచ్ఛమైనది, యథార్థమైనది, మనం తినే పరిశుద్ధమైనది, మనం తినే మంచి ఆహారం ఏదైతే ఉన్నదో, మనకు దేవుడు ఇచ్చినది ఏదైతే దేవుడు మనకి ఇచ్చారో అందులో ఖచ్చితమైనది, యథార్థమైనది, మంచిది, శ్రేష్టమైనది దైవ సేవకుడికి మనం ఇవ్వటము అది ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. ఇలా దైవ సేవకులుగా దేవుని పనిలో ఉన్నటువంటి దేవుని సేవకులు ఏదో పని లేకో, లేకపోతే ఏదో చేసుకోవడానికి ఉద్యోగాలు లేకో, లేదా వ్యాపారం లేకో దేవుని సేవలోనికి రావడం కాదు. నా చిన్నప్పుడే వాళ్ళు బ్రతకలేక, అది స్తోత్రం చెప్పండి గట్టిగా, అలా సేవ చేయడం కాదు. నిందలు భరించి, ఈ రోజున అవమానాలు భరించి, ఈ రోజున సేవలో ఇలా నిలబెట్టేటప్పుడు దేవుని సన్నిధిలో తీర్మానాలు చేశాం. మీ అయ్యగారు కానివ్వండి, మేము కానివ్వండి. ఆయన సాక్షి జీవితాలు చెప్తుంటే నాకు అర్థమవుతుంటుంది. ఎక్కువగా నేను చేసుకున్న తీర్మానాలన్నీ ఆ తండ్రి గారి అనుభవాల్లో నేను చూశాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సేవలకు పెట్టేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ SBHలో ఆ రోజు SBH, ఇప్పుడు SBI అయిపోయింది. అది కూడా SBHలో జాబ్ వచ్చినప్పుడు నేను సుమారు 18 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. జాబ్లో ఇంటర్వ్యూలో 3 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. జాబ్ వేకెన్సీ నాకు ఇచ్చారు, చేతితో పట్టుకున్నాను, తీసుకొని బయలుదేరి వెళ్తుంటే నా తల్లిదండ్రులు ఒకటే మాట అన్నారు, అయ్యా నేను సేవ కొరకు అనుకుంటే నేను ఇచ్చాను దేవుడు, సేవ చేయాలి నీవంటే నేను నన్ను బ్రతికొండగా సేవలు అడుగు పెట్టినాను. స్తోత్రం చెప్పండి. బ్రతికొండగా సేవలు అడుగు పెట్టను, సేవ అంటే దానంత విలువ తక్కువ లేదు అన్నాను నేను. అంటే
నా తల్లిదండ్రులు ఒకటే అన్నారు, నాన్న నేను సేవ కోసం అనుకున్నాను, దేవుడు ఇచ్చాడురా. నీకంటే ముందు అన్నయ్య ఉండేవాడురా. అన్నయ్యకు 6 నెలల ముందే బలహీనత వస్తుందని బయలుపరిచాడు దేవుడు. 6 నెలల ముందే బలహీనత వస్తుందని బయలుపరిస్తే 3 నెలలు ప్రార్థన చేసి 3 నెలలు మర్చిపోయావురా. ఆ బలహీనత రానే వచ్చింది. వాడు చివరకు అన్ని హాస్పిటల్ తిప్పాం, చనిపోయాడురా. చనిపోయాడని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నప్పుడు దైవ సేవకుల ద్వారా ప్రవచనం వచ్చి, నా కుమారుడు యెహోషువని ఇస్తున్నాను, వాడిని నా పని నిమిత్తమై నువ్వు వాడాలి అని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడురా. అందుకని మేము అనుకున్నాము, వాగ్దానం బట్టి దేవుడి సేవలోకి రావాలి, లేకపోతే వాలంటీర్ బట్టి నా జాబే ఇచ్చేవాడిని. అది కూడా దేవుడి చిత్తం కాదు. అందుకని నేను సేవలోనికి నేను ఇస్తాను తర్వాత దేవుడు ఇచ్చారు కాబట్టి నువ్వు దేవుడి సేవలోనే నిలబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమర్పించుకున్న తర్వాత దేవుడు ఇచ్చారు. ఆ జాబులోనికి కాకుండా అలా నేను సిద్ధపాటు నిలబడ్డానండి. నిలబడిన తర్వాత ఎన్ని పోరాటాలు వచ్చినాయో, మా బాబాయ్లు పెద్దనాళ్ళు అవన్నీ మా మేనవాళ్ళు అందరూ అన్నారు, రే సేవలు వెళ్తున్నావు, పిల్లల్ని ఆడపిల్లలు చేత పట్టుకుని వెళ్తున్నావు, వాళ్ళు ఇచ్చే 100 రూపాయలతో ఇప్పుడు వీళ్ళతో కుటుంబం పోషింపబడిద్దా, ఈ ఇబ్బందులన్నీ నీకు తెలియదు, సేవ అంటే మాటలు కాదు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పంటే నేను ఒకటే అన్నాను, కాదండి కాదు, నేను కళ్ళు మూసుకుని సేవలు అడుగు పెడుతున్నాను. నా దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అక్కడికి నేను వెళ్తాను, సేవ చేస్తానంటే సేవలు అడుగు పెట్టినాక నాకు ఎదురైన కష్టాలు మామూలు కదండి. ముప్పుడు మీద నిలబడినట్టుంది నాకు. అప్పుడు బైబిల్ పెట్టేసి వెనక్కి తిరుగుదామా, బైబిల్లో ఒక మాట ఉంది, నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనుక తిరిగి చూడకూడదు. దేవునికి స్తోత్రం. ముందు చూస్తే పోయ్యా, వెనక చూస్తే పోయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుగా ఉంది. అప్పుడు నేను ప్రభువుని ఒకటి అడిగా, ప్రభువా నీ చిత్తమైతే నన్ను నిలబెట్టుకో, లేకపోతే నీ దగ్గరికి తీసేసుకో, అంతకంటే నేనేం చేయలేను. నిలబడ్డాను సేవలో, పిలిచావు కాబట్టి వచ్చాను ప్రభువా అనుకుని నిలబడ్డాను. ఘనముగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నమ్మకంగా దేవుని సేవలో ఉన్నాము. ఇప్పటి వరకు ప్రభు సంరక్షిస్తున్నారు, పోషిస్తూనే ఉన్నాడు నా దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకని దైవ సేవకుల యొక్క మాట ప్రకారంగా క్రమశిక్షణ కలిగి ప్రార్థనా పరులతో కలిసి ఉండటం, హెచ్చరించే వారితో కలిసి ఉండటం, సత్యవాకు సరిగా బోధించే వారికి మనకు ఇచ్చేటువంటి దానిలో మంచి భాగమును వారికి ఇచ్చేటువంటి మంచి మనసు కలిగిన వారిగా ఉంటే దేవుడు తన కృపలో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఏ సమయానికి మనకు ఏది అవసరమో దానికి సమృద్ధిగా దేవుడు ఇచ్చుగాక. పంచమి తలలు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పంచమి తలలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు నీకు ఇవ్వదలిచిన ఆశీర్వాదం ఏదో, దేవుడు నీకు ఇవ్వదలిచిన కార్యం ఏదో, దేవుడు నీ పక్షంగా చేయవలసిన ఏదో, దేవుడు నీకు ఇవ్వదలిసిన ఉన్నతమైన ప్రణాళిక ఏదో, నీకు ఇచ్చిన దర్శనం ఏదో ఒక మంచి తీర్మానం చేసుకుందాం ఈ రోజున. ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చిన నన్ను ఎప్పుడూ నువ్వు విడిచిపెట్టలేదయ్యా, ఏ స్థితిలో నన్ను విడిచిపెట్టలేదయ్యా. నీ సేవకు నీ దగ్గరకు నేను నడిపించబడిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దైవ సేవకుడు నన్ను ఎంతో బాధ్యతతో చూస్తున్నారయ్యా. నిజంగా దైవ సేవకుని యొక్క ప్రార్థన, దైవ సేవకుని యొక్క దర్శనం, దైవ సేవకుని యొక్క పిలుపు దేవుని వైపు చూస్తూ నడిపించబడుతూ ఉండగా అటువంటి దైవ సేవకునికి నీవు నమ్మకస్తులుగా ఉన్నావా? యథార్థవంతులుగా ఉన్నావా? పరిచర్యలో భాగం ఇచ్చేదానిగా ఉన్నావా? పరిచర్యలో భాగంగా ఇచ్చేటువంటి బిడ్డగా ఉన్నావా? ఒకవేళ ఇప్పటి వరకు కొన్ని సందర్భాలలో యథార్థంగా చేస్తున్నాను కదయ్యా, కొన్ని సందర్భాల్లో తప్పిపోయానయ్యా అని ఒకవేళ నీ మనస్సాక్షిగా అందిస్తూ ఉంటే కనుక, ప్రభువా నమ్మకత్వంతో నేను సేవలో ఉపయోగపడతానయ్యా, నమ్మకత్వంతో నా సేవకుడికి నేను నా నమ్మకత్వాన్ని కనపరుచుకుంటానయ్యా, నీ అందరూ నేను మాటిస్తున్నాను ప్రభువా, యథార్థత కలిగి నేను ఉంటానయ్యా అని దేవుని సన్నిధిలోనికి వచ్చే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, పరిచర్యకు సహకరించే విషయంలో కానీ, దేవునికి ఇవ్వాల్సిన భాగము దేవునికి ఇచ్చే విషయంలో కానీ, నమ్మి రక్షణ పొందుకుని ప్రభు బిడ్డగా మార్చబడే విషయంలో కానీ తీర్మానపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఒకసారి యథార్థమైన మనసు ఇప్పటి వరకు అయ్యా నేను కొన్ని పరిస్థితులు నాకున్న రుణభారాలను బట్టి, నాకున్నటువంటి ఇబ్బందులను బట్టి, నాకున్నటువంటి కుటుంబ బాధలను బట్టి నేను యథార్థంగా నీ భాగంలో నీకు యథార్థంగా తీరైపోయానయ్యా, కొంత ఇచ్చాను కొంత ఆపానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ఒక మంచి తీర్మానం చేసుకున్న వారు ఎవరంటే యథార్థంగా మీ కుడి చేతి ఎత్తండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి ఎవరు కన్ను తెరిచి చూడద్దు. కన్ను తెరిచి చూస్తే అది దేవుని నామాన్ని అవమానపరిచేది. మనం దయచేసి యథార్థమైన మనసుతో అయ్యా నా కొరకు మంచి ఉపదేశం చేస్తూ, నా కొరకు ప్రయాసంతో భారం కలిగి వారు తిరగపోయినా వారు ఉపవాసాలతో ఉండినైనా మా కొరకు మంచి వాక్యాన్ని అందిస్తున్నారయ్యా, మా కొరకు ఉపవాసాలతో వారు ఉండి ప్రార్థన చేస్తున్నారయ్యా. సేవకుడు ఉద్యోగం చేసుకుంటే ఆయనకి జీతం వస్తాయా, సేవకుడు ఏదో పని చేసుకుంటే ఆయనకి ఎంతో కొంత డబ్బులు వస్తాయ్యా. కానీ సేవ ధ్యేయంగా పెట్టుకొని మేమే ఆయనకు ప్రాణంగా పెట్టుకొని మా కొరకు బాధ్యత కలిగినైనా తన ప్రాణాన్ని మా కొరకు పెట్టినైనా ఆయన మా కొరకు ప్రాణ త్యాగాలు చేస్తున్నటువంటి
ఎలా ఉపయోగపడుతున్నామో అని ఒక మంచి తీర్మానంతో ప్రభు నీ భాగాన్ని నీకు ఇచ్చేస్తామయ్యా, నీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేస్తాం ప్రభు. మేము దొంగలుగా మారకూడదయ్యా, మేము దొంగలబడే ఉండకూడదయ్యా. మేము సంపాదించిన ప్రతి సంపాదన చిన్న సంచలన కోసం అరవైపోతామయ్యా, దయతో వాళ్ళు క్షమించుడైనా అని ఒక్క మంచి మాట తీర్మానం చేసుకోండి. యథార్థమైన మనసుతో మీ చేయి పైకి ఎత్తండి, యథార్థమైన మనసుతో మీ చేయి పైకి ఎత్తండి. మీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి మీ పొందగల ప్రభు, ఈ దినమంతా మీ సన్నిధిలోనైనా బిడ్డలను ప్రేమించి చక్కని వాక్యాన్ని మీరు ఇచ్చారు అయ్యా. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలందరూ యథార్థమైన మనసుతో చేతులు పైకెత్తారు అయినా. కొన్ని సందర్భాల్లో మీ భాగాన్ని మీకు ఇచ్చారయ్యా, కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా వారికి ఉన్న సమస్యలను, వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటిని ఆధారంగా చేసుకుని ప్రభు బిడ్డలు తప్పిపోయారయ్యా. అర్థంతరంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడో అప్పుడు తెచ్చారో తెస్తున్నారు, కానీ నీ భాగంలో నీకు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారయ్యా బిడ్డలు. దయతో క్షమించునైనా, దయతో క్షమించునైనా. వారు తప్పులు వారు ఒప్పుకొని సంఘంలో యథార్థంగా చేయి పైకెత్తారయ్యా. యేసు క్రీస్తు వారి నామములో మీరిచ్చే దీవెన, ఆశీర్వాదము, క్షేమము ఈ బిడ్డల మీదకు దిగి వచ్చును గాక. యేసు నామములో మీ ఆశీర్వాదం మీరు మీదకి వచ్చును గాక. మీ కరుణ కటాక్షము మీరు మీదకి వచ్చును గాక. మీరిచ్చే ఘనమైన కార్యాలు బిడ్డలు పొందుకుందురు గాక. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చేయెత్తి మీ సంఘంలో ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఘనమైన కార్యాలు చేసి మహిమ పొందమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మీరు కలుసుకునే బాధ్యత దయచేయమని, ఈ దాసుల అబ్రహమయ్య గారిని, శారమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని అమ్మగారిని కూడా దీవించడానికి, వీరికి సంతానాన్ని దీవించమని, పరిచయం మీరు దీవించి మహిమ పొంది సహాయం చేయమని, ఓర్పుతో ఇప్పటి వరకు కూర్చొని వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభు పెద్ద అందరికీ వందనాలండి. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు, మరి అమ్మకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే అయ్యగారు పిలుపుని బట్టి, మీ అందరి ఆహ్వానాన్ని బట్టి మరొకసారి కలుసుకుందాం. ప్రభుని మనం దీవించుకుందాం.